అందరూ చెప్పండి. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఓం ద్రాం దత్తాయ నమః. కనపడే దత్తాత్రేయ స్వరూపం అంటే ప్రత్యక్ష దత్తాత్రేయ స్వరూపం మన గణపతి సచ్చిదానంద స్వామి వారు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఆయన అనుగ్రహమును పొంది ఆయన ఇచ్చే వరాలు పొందడానికి మానవులకి 2 చేతులు సరిపోవు. అందుకే 1000 చేతులు పుచ్చుకోవాల్సి వచ్చింది కార్తవీర్యార్జునుడు. స్వామివారు తలుచుకుంటే మనం ఏదైనా వరం అడిగితే ఈ వరాలు ఆయన ఇవ్వడం మొదలు పెడితే పుచ్చుకోవడానికి 2 చేతులు సరిపోవట. అందుకని మనుషులు ఏమవ్వాలి? సహస్రబాహువులు కావాలి. నిన్న మొన్నటిదాకా అమెరికాలో అనేక ప్రాంతాల్లో పర్యటించారు. డాలస్లో 10,000 మందితోటి భగవద్గీతను కూడా పారాయణం చేయించి ఇప్పుడే భారతదేశం వెళ్ళారు స్వామివారు. ఇవన్నీ మీకు ఎప్పటికప్పుడు లైవ్ ద్వారా మేము అందజేస్తున్నాం. స్వామీజీ యొక్క భక్తులు అందజేస్తున్నారు. మీరు అదృష్టవంతులు. ఇంగ్లాండ్లో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, ఇంకో చోట ఉన్న, అన్ని చోట్ల కూడా భక్తి కలిగిన వారు స్వామిని చూస్తూనే ఉన్నారు. అటువంటి స్వామీజీ స్థాపించిన ఈ దివ్య మందిరం ఇవాళ రేపు దత్త మహిమలకి నిలయమవుతున్నది. దత్తాత్రేయుడి యొక్క మహిమని, ఆయనకి సంబంధించిన వైభవాల్ని మనం చెప్పుకుందాం. అందులోకి వెళ్లే ముందు ఒక తమాషా చెప్పాలి మీకు. 2020వ సంవత్సరంలో ప్రపంచమంతా కరోనా పేరుతో స్తంభించిపోయింది. 2020 మార్చి 20వ తారీఖు నుంచి మేము కూడా ప్రణవపీఠంలో కదలకుండా ఉండిపోయాం. దాదాపు 2.5 నెలల పాటు ఏకధాటిగా పీఠంలో ఉండి యజ్ఞములు చేసిన కాలం అదే. అంత పూర్వం ఎప్పుడు నారదుడు లేక ఓ చోట నిలకడగా ఉండేవాడు కాదు. ఆ సమయంలో స్వామీజీ కోరిక మీద వారి ఆజ్ఞ మేరకు రోజు యజ్ఞం చేసాం. దాదాపు 108 యజ్ఞాలు చేసాం. 200 యజ్ఞాలు చేసాం. ఆ యజ్ఞాలలో ఒక రోజున ఏం చేశాను, నేను స్వామీజీ పేరు మీద యజ్ఞం చేశాం. అంటే శ్రీ గణపతి సచ్చిదానంద హవనం అది. అందులో మూలమంత్రం ఓం శ్రీ 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 గణపతి సచ్చిదానంద సమర్థ సద్గురవే స్వాహ అనే మంత్రంతో ఆహుతులు ఇచ్చాం. యజ్ఞం అయ్యింది. కాసేపటికి పూజిత దగ్గర నుంచి ఓ సందేశం వచ్చింది. పూజిత అంటే సుఖమనాన్ని చూస్తూ ఉంటుంది మైసూరులో. ఆ అమ్మాయి దగ్గర నుంచి మెసేజ్. ఏటని చూస్తే స్వామివారి సందేశం. అందులో ఏమని ఉన్నది, మీరు ఇప్పుడే పూర్ణాహుతి చేశారు, పూర్ణాహుతి నా కడుపులోకి వెళ్ళింది, నా కడుపు నిండింది, ఈ పూటకు అందుకే వంట చేయొద్దన్నాను నాకు అని. నేను ఆయన పేరు మీద యజ్ఞం చేస్తున్నట్టు కనీసం చెప్పలేదు, కేవలం యజ్ఞం చేశాను. పూర్ణాహుతి అయ్యిందో లేదో కేవలం 5 నిమిషాల తేడాలో వచ్చింది వార్త. మీకు వీలుంటే పూజితని అడగండి, స్వామీజీ దగ్గరికి వెళ్ళినప్పుడు అడగండి. స్వామీజీ మన మధ్యలో ఉన్నారు కదా అదృష్టవశాత్తు. ప్రస్తుతం భారతదేశం వచ్చారు, రేపో మాపో ఇంగ్లాండ్ రావచ్చు, వచ్చినప్పుడే అడగండి. అంటే ఏలూరులో ప్రణవపీఠంలో యజ్ఞం చేస్తే ఈ పూర్ణాహుతిలో ఉన్న ద్రవ్యము ఈ యజ్ఞంలో వేసిన ఆహుతి ఇక్కడ వేస్తే అక్కడ మైసూరులో ఉన్న స్వామివారు స్వీకరించగలిగారు. ఇంకెంతకంటే ప్రత్యక్ష దత్తాత్రేయ స్వరూపం యొక్క మహిమ గురించి ఏం వర్ణిస్తాం. అలా ఒకటి కాదు, ఎన్నెన్నో ఉన్నాయి. వారికి నాకు ఉన్న అనుబంధాలు ఏవో స్వామీజీ చెప్పినప్పుడే మీరు విన్నారు కనుక నేను కొత్తగా చెప్పక్కర్లేదు. అటువంటి స్వామీజీ దత్తాత్రేయుడు యొక్క అపరావతారం. చిత్రం ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కో రూపంతో పిలుస్తారు. ఈ ఉపన్యాసం అయిపోయాక ఈ మధ్యనే స్వామీజీ నేను రాసిన గణేశ పురాణం ఇక్కడే ఉన్నది, దానికి ఒక పీఠిక రాశారు. ఆ పీఠికతో పాటు చిన్న సందేశం పంపారు. ఆ సందేశాన్ని మైకులో వినిపిస్తారు, స్వామివారి సందేశాన్ని. అది ఆఖరణ వినిపించండి. నేను మొట్టమొదట సంపూర్ణ గణపతి అవతారంగా వర్ణించిన తర్వాత దత్తాత్రేయ అవతారం అని వర్ణించానులేండి. అందులో నన్ను మీరు మాత్రమే సంపూర్ణ గణపతిగా గుర్తించారు. నేను మొదట్లో గణపతిని ఉపాసన చేశాను. నేను గణపతిని అనే విషయం కొద్దిమందికే తెలుసు. అందుకే గణేశ పురాణం మీరు రాసింది నాకు చాలా ఆనందం కలిగించింది అన్నారు. స్వామీజీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో కనపడతారు.
నిజానికి భగవంతునికి గుణరూపకర్మములు లేవు, అయినప్పటికీ కూడా మన అదృష్టవశాత్తు మన కోసం ఒక్కొక్క రూపం ధరిస్తూ ఉంటాడు ఆయన. ఒక్కొక్కప్పుడు గణపతి అనుకుంటే గణపతి రూపం, దత్తాత్రేయుడు అంటే దత్తాత్రేయ రూపం, విష్ణు అంటే విష్ణువు, కృష్ణుడు అంటే కృష్ణుడు. నేను మైసూరులో భాగవత సప్తాహం చేసినప్పుడు అందరికీ కృష్ణ రూపంలోనే దర్శనం ఇచ్చారు. మా భద్రా గారు తలుచుకుంటే ఆయనకి వీరభద్రుడి రూపంలో దర్శనమిస్తారు. ఆయనకు ఇక్కడ భద్రా గారి గురించి మీకు చెప్పాలి. ఆయన ఎయిర్ ఇండియాలో ఆ విమానం కదలాలంటే మెకానిజం అంతా ఆయన దగ్గరే ఉంది. మంచి తొందరలో అద్భుతంగా తయారు చేయబోతున్నారు దాన్ని. ఆయనకి ఒక అద్భుతమైన పరంపర ఉన్నది. పట్టిసం వీరభద్రేశ్వరుడి పేరు ఉన్నారుగా, పట్టిసీమ కాదు అది పట్టిసం. పూర్వం పట్టిసం అనే ఒక ఆయుధం వీరభద్రుడు విసిరాడు. ఈ పట్టిసం అని పిలువబడే ఒక పెద్ద గొడ్డలిలాగా మంచం కోడులా ఉండే ఒక ఆయుధం శత్రువుల మీదకి విసిరితే, త్రిపురాసురుల మీదకి విసిరితే ఆ ఆయుధం అక్కడ పడింది. అందుకని పట్టిసము అని పేరు కలిగిన ఆయుధం పడడం వల్ల ఆ స్థలమును పట్టిస క్షేత్రము అన్నారు. మన నోట్లో పడి పట్టిసీమ అయిపోయింది. మన వాళ్ళకు లక్షణం ఉందిలేండి, పట్టిసం పట్టిసీమ, జగన్నాథపురిని పూరి కూర, ఇలా ఎలా కావాలంటే అలా మారుస్తారు, అది పురి. ఆ పట్టిస వీరభద్రేశ్వర స్వామి దేవస్థానానికి వీళ్ళ పెద్దలే పరంపరాగతమైనటువంటి ధర్మకర్తలు. వాళ్ళ వంశం నిలబెడుతుంది. ఇప్పటికి కూడా వీరు ధర్మకర్తేగా, దానికి ఆయన ధర్మాధ్యక్షుడు. ఆయన ఇప్పుడు నాకు వీరభద్రేశ్వరుడి రూపంలో చూడాలంటే స్వామీజీ ఆ రూపంలోనే దర్శనమిస్తారు. ఇలా ఎవరికి ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో దర్శనమిస్తారు. అందుకే ఎవరే విధమున కొలిచిన వివిధములకు రూపములను ధరించి వారికి దర్శనమిస్తూ ఉంటావు స్వామి అని నేను ఎన్నోసార్లు పద్యాల రూపంలో రాశాను. ఈ మధ్యనే స్వామీజీ అన్నారు, నా చరిత్ర దత్త చరిత్ర రెండు కలిపి కంపారిటివ్గా ఉపన్యాసం చెబితే ఓ సప్తాహ దీక్షతో నేను మైసూరులో ఉండగా వినాలని. చూద్దాం. దానికి ఆలంబనం అన్నట్టుగా, పీఠిక అన్నట్టుగా, భూమిక అన్నట్లుగా ఇవాళ రేపు కాసేపు దత్త మహిమ తెలుసుకుందాం. దత్త అంటే ఏకాగ్రత, దత్త చిత్తత అనగా ఏకాగ్రమైన ఇవ్వబడిన చిత్తము కలిగిన వాడు. ఒక ఆయన దత్త చిత్తతతో తపస్సు చేశాడు అంటే తన మనస్సుని పూర్తిగా పరమాత్మకి అంకితం చేసి లగ్నం చేసి ఇంకే వైపుకి వెళ్లకుండా తపస్సు చేస్తే అటువంటి వాడిని దత్తచిత్తుడు అంటారు. పూర్వం దత్తపుత్రుడు అనే పదం వాడేవారు కదా, అంటే తనయంత తాను వారికి పుత్రుడిగా వెళ్ళినవాడు. దత్తము అంటే ఇవ్వబడినది, దత్త ధనము అంటే ఇవ్వబడిన ధనము, దత్తపుత్రుడు ఇవ్వబడిన పుత్రుడు గలవాడు. అలాగే స్వామివారు తనయంత తాను వరం ఇచ్చి అత్రికి అనసూయకి కొడుగ్గా పుట్టాడు. అందుకని అత్రి కొడుకు గనక ఆత్రేయ, తనయంత తాను కావాలని అక్కడికి దత్తుడై వెళ్ళాడు గనక దత్త ఆత్రేయ దత్తాత్రేయ అన్నారు. ఒకటి మాట, ప్రతిష్టానపురం అని ఒక పురం ఉన్నది. అందులో ఆ రాజ్యాన్ని పరిపాలించిన మహారాజు గారు ధర్మాన్ని 4 పాదాల నిలబెట్టాడు. ఇక ధర్మం ఆయన కాలంలో 4 పాదాల నడిచింది. దాన కదంబ భూధర కదంబ తురంగ తరంగ సంఘ కాంతాని కురుంబ రత్నమయి అన్నారు మార్కండేయ పురాణంలో మారణ గారు. మదించిన ఏనుగులతో, చురుకుగా పరిగెత్తే గుర్రాలతో, పల్లకీలతో, రత్నాలతో, అన్నిటితో సమృద్ధంగా ఉన్నటువంటి ప్రతిష్టానపురము భూలోకంలో పాలసముద్రం వంటిది. ఒకసారి ఆలోచించండి, పాలసముద్రంతో ఎందుకు పోల్చారు? పాలసముద్రం నుంచి ఐరావతం పుట్టింది ఏనుగు, ఉచ్చైశ్రవం అనే గుర్రం పుట్టింది, కౌస్తుభమణి వంటి మణులు పుట్టాయి, చింతామణి పుట్టింది, కల్పవృక్షం పుట్టింది, ఇన్ని పుట్టాయి. ప్రతిష్టానపురంలో కూడా ఐరావతం లాంటి ఏనుగులు ఉన్నాయి, ఉచ్చైశ్రవం లాంటి గుర్రాలు ఉన్నాయి, అప్సరసల్ లాంటి సుందరీమణులు ఉన్నారు. ఇక ఆ రాజుగారి దగ్గర బంగారానికి నవరత్నాలకి లోటే లేదు. అందుకే ప్రతిష్టానపురంబు పుల్తు విలసన్ మహిమంబున జలరాశి చాడ్పునన్, ఒక మహాసముద్రం లాంటిది. అటువంటి ప్రతిష్టానపురాన్ని పరిపాలించే మహారాజు గారు ధర్మం అంటే ధర్మమే, పరస్త్రీ వ్యామోహం, పరధర్మాన్ని అవలంబించటం, ఇతరుల సొమ్మును అపహరించటం, ఇటువంటి ఆయనకి చాలా చిరాకు. ఇంత పొరపాటు చేస్తే ఎవరినైనా శిక్షిస్తాడు ఆయన. తనను తాను కూడా శిక్షించుకుంటాట మనసులో చెడ్డ ఆలోచన వస్తే. ఎప్పుడైనా పొరపాటున అబ్బా వాళ్ళ దగ్గర నాకంటే ఎక్కువ డబ్బు ఉంది అనిపిస్తే వెంటనే కొరడా దెబ్బ కొట్టించుకునేవాట ఆయన.
అంటే ఎంత మహాత్ములు ఆలోచించండి వాళ్ళు. మానసికంగా కూడా పరద్రవ్యాభిలాష రాకుండా చూసుకున్నారు. ఇతరుల సొమ్ము మీద, ఇతరులకు సంబంధించిన వస్తువుల మీద ఆశ లేకుండా చూసుకున్న మహానుభావులు. అలాంటి మహారాజు గారి పరిపాలనలో కౌశికుడు అని పేరు కలిగిన ఒక ఆయన పుట్టాడు. వాడు పేరు కౌశికుడే, మంచి గోత్రమే, కౌశిక గోత్రమే. వాళ్ళ పెద్దలంతా యజ్ఞం చేసిన వాళ్ళే. వీడి కర్మ ఏమిటో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి వీడికి మద్యపానం అలవాటయింది, వేశ్యాలోలత్వం అలవాటయింది. దాంతో వీడి శరీరం అంతా రోగగ్రస్తం అయ్యింది. పాపాత్ములకి తొందరగా పెళ్ళి అవుతుందండి, అదేంటో తెలియదు కానీ మంచి ధనవంతుడు, గుణవంతుడు, మహాత్ముడు, బాగా చదువుకున్న పండితుడికినేమో పెళ్ళి అవ్వదు. లేదా వాడేమో పెళ్లి కోసం ఎదురు చూడాలి, దిక్కుమాలిన పెళ్ళం వస్తుంది. అదేమిటో నీచులకి, పాపాత్ములకి, పనికి మాలిన వాడికి తొందరగా పెళ్ళి అవుతుంది. లవ్ జిహాద్ గాడికి తొందరగా పెళ్ళి అవుతుంది. బాబో ఇలాంటి పండితుడిని చేసుకోండిరా అంటే పిల్లనివ్వడానికి ఏడుస్తారు. వీళ్ళేమో పాపాత్ముల చేతిలో పడిపోతున్నారు స్త్రీలంతా. ఆ రోజుల్లో కూడా ఈ దౌర్భాగ్యుడికి సుమతి అనే అమ్మాయితో పెళ్ళయింది. ఆ అమ్మాయి నిజంగా సుమతి, మంచి కలిగిందే. ఆ రోజుల్లో పతివ్రతలను ఉండేవారండోయ్. పూర్వం ఆడవాళ్ళలో పతివ్రతలను జాతి ఉండేది. ఇంక వాళ్ళు భర్త ఎలా ఉన్నా సరే పూజించేవారు, పాదసేవ చేసేవారు. ప్రాణం పోయినా పెళ్ళైతే ఒక్కసారికి ఆ భర్తను విడిచిపెట్టేవారు కాదు. ఏమిటో ఆ కాలం అనుకుంటున్నారు కదా, అదొక కాలం. ఈ సుమతి కూడా అటువంటిదే. పెళ్ళైన కొద్ది రోజులకి ఈ దౌర్భాగ్యుడికి కుష్ఠరోగం అంతకంతకీ పెరిగిపోయింది. రోగం వల్ల పుళ్ళు పడిపోయి వేళ్ళు ఊడిపోయాయి, ముక్కేమో చప్పడైపోయింది. తప్పడైపోయిన ముక్కు నుంచి నెత్తురు కారేది రసి, కళ్ళు పాడైపోయాయి, జుట్టంతా ఒక రకమైన కుష్ఠరోగం వల్ల గరుకైపోయింది, ఏతాకుల్లో తయారైపోయింది. శరీరం అంతా దుర్భరమైన వాసనతో, పుళ్లతో, రక్తంతో జుగుప్సాకరం అయిపోయింది. ఈగలు దోమలు వాలుతుంటే వాడు తోలుకోలేక ఏతనబడేవాడు. రసి కారుతున్న ఈ భర్తకి గోరువెచ్చని నీళ్లు, నువ్వుల నూనె కలిపి ఆ నీళ్లలో తువ్వాలు, మెత్తని తువ్వాలు గుడ్డ ముంచి దాంతో అలా మెత్తగా ఒత్తేదిట. పుళ్ళు పడినప్పుడు ఒక ఔషధం ఏంటంటే గోరువెచ్చని నీళ్లలో నువ్వుల నూనె కలపాలి. ఆ నువ్వుల నూనెతో ఉన్న జిడ్డుతో కూడినటువంటి నీళ్లలో మెత్తని తువ్వాలు పెట్టి ఈ ఒంటి గాయాలైనప్పుడు అలా అలా అద్దితే గాయాలు తగ్గుతాయి. అందుకే యాక్సిడెంట్ అయినా, కాళ్ళు విరిగినా ఇలాంటి వాటితో సేవ చేసేవారు. అది కూడా జాగ్రత్తగా అలా ఒత్తకుండా ఒత్తాలి. అలా ఒత్తి సేవ చేసేది. ఎన్ని చేసినా ప్రారంభం ఉంటుంది వాడి దగ్గర. ఈ అమ్మాయి ఏం చేయాలి, వాడేమో రోగి, కదలలేడు, పైగా కోపం, తెగ తిట్టేసేవట్టండి భార్యని. సేవ చేస్తున్నా తిట్టడమే. అయినా తన్నినా ఓర్చుకునేది. తిండి లేక అల్లాడిపోతే ముష్టెత్తి పట్టుకొచ్చి వాడిని పోషించిందండి ఆ పుణ్యాత్మురాలు పాపం. ఈ యాచనతో బతికింది. అప్పుడప్పుడు వీడికి కొంచెం బాధ కలిగేది, అయ్యో నా వల్ల కదా నా భార్య ఇంత కష్టపడుతోంది అని. అయినా మళ్ళీ సహజ లక్షణం, లోపలున్న ఒకానొక పాత లక్షణం, పూర్వవాసన వీడికి కోపం రూపంలో బయటకు వచ్చేది. భార్య యాచన చేసి ఆ భిక్షాన్నంతో తనని పోషిస్తున్నా, ఎంత సేవ చేస్తున్నా రవ్వంత ఆలస్యం అయితే గయ్యమని లేచిపోయేవాడు అనమాట. అసలు నన్ను అడిగితే గయ్యలు అడివాడే గైస్ అంటారేమో ఇంగ్లీష్లో. అంటే ఈనాటి గైస్ అంతా వాళ్ళే. నిజంగా ఆ మహాత్మురాలు యాచన చేసేటప్పుడు కన్నీళ్లు పెట్టుకొని దాతృత్వం, ప్రియ వక్తృత్వం. నాయనలారా, ఈ ప్రపంచంలో పుట్టుకతో కొంతమంది మహానుభావులకి కొన్ని లక్షణాలు వస్తాయి. అందులో ముందు దాతృత్వం, దానం చేసే లక్షణం పూర్వజన్మ సంస్కారం వల్ల పుట్టుకతో వస్తుంది. ప్రేమగా మాట్లాడడం పుట్టుకతో వస్తుంది. ఈ రెండింటినీ ఈ రాజ్యం వాళ్ళు నిలబెట్టుకుంటున్నారు, నాకు ఇంత అన్నం పెడుతున్నారు, మీరు చేసే దానంతో నేను నా భర్త బతుకుతున్నాం అనేది ఆవిడ. ఇవన్నీ పుట్టుకతో రావాలండి. దాతృత్వం, ప్రియవక్తృత్వం, ప్రేమగా మాట్లాడి ఇతరులను వశం చేసుకోవటం, దానం చెయ్యటం, అది పూర్వజన్మ సంస్కారం. కొంతమంది కర్మ జీవితంలో ఎవడికి అలా పెట్టలేరట. నన్ను ఒకప్పుడు అవధానంలో అడిగారు, ఏమండి ఇలా పైకి నామం పెడితే తరిస్తామా, ఇలా అడ్డనామం పెడితే తరిస్తామా? అప్పుడు నేను ఏమన్నాను, పద్యం చెప్పాను. ఆ పద్యం అర్థం కాకపోతే చూపించాలి తర్వాత. ఇటు పెట్టిన ఇటు పెట్టుక ముక్తి కలుగది అవ్వనికేని, ఇలాంటి అర్థం కాదుగా మీకు, దాన్ని ఇప్పుడు చేసి చూపించాలి. ఇటు పెట్టిన
కాబట్టి ఇటు పెట్టావా ఇటు పెట్టిపోతే ముక్తి కలుగదు ఎవ్వనికి. అందుకని ఆ రోజుల్లో అద్భుతమైనటువంటి దాతృత్వం ప్రదర్శించారు మహానుభులంతా. ఆవిడ యాచన చేసేది. సముద్రాల వారు అనుకుంటాను ఒక గొప్ప పాట రాశారండి ఈ సుమతి కోసమని. ఈ సంస్కృతంలో ఉన్న దాతృత్వం, ప్రియవక్తృత్వం, ధర్మం వీటిని శ్లోక రూపంలో ఉంటే ఆయన అందమైన పాటగా ఇచ్చాడనమాట. నిజంగా ఆ పాట వింటే శరీరానికి గగుర్పాటు కలుగుతుంది. దానం ధర్మమే వేదాల నీతి సారం, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం. జపమాచరించే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా. జపమాచరించే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా. నిరతన్నదానమే నీ పెన్నిధానం, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం. మహారాజులైనా మహివీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరుల. మహారాజులైనా మహివీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరుల. నెరదాత పేరే నిలచేది ధరణి, నిదానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం. ఎంత అద్భుతమైన సారం వస్తుంది నాయనలారా. దానం ధర్మం చెయ్యండి, ఇదే వేదాల నీతి సారం. నిరంతరం భక్తితో జపం చేసేటటువంటి జడలు ధరించిన సన్యాసుల కంటే సంసారంలో ఉంటూ కూడా ఎంతో కొంత దానం చేసిన వాడు తరిస్తాడు. అన్నదానమే నీకు పెన్నిదానం. గొప్ప గొప్ప మహారాజులు మీ కళ్ళ ముందు పుట్టారు పోయారు, ఒక్కడైనా ఒక పైసా పట్టుకెళ్ళాడా? అలా పట్టుకెడితే లండన్ అంతా ఎప్పుడో వెళ్ళిపోయేది, ఎలిజబెత్ పట్టుకుపోయేది మొత్తం. కాబట్టి వీళ్ళు ఇక్కడే బెర్త్ వదిలేసింది కాబట్టి ఎలిజబెత్ అన్నారేమో. అందరూ ఇక్కడ వదిలిపోవాల్సింది. వాళ్ళ శరీరం కూడా వాళ్ళతో రాదు, మిగతా ఏమి వస్తాయి? ఎంతటి గొప్పవాడైనా వాడితో పట్టుకెళ్ళేది కేవలం పుణ్యము పాపము తప్ప ఒక్క పైసా కూడా పట్టుకెళ్ళలేడు. అందువల్ల దాత పేరు మాత్రమే శాశ్వతంగా నిలబడుతుంది. దానం చేయమంటే అప్పట్లో చేసేవారు ఆ ఆహారం పట్టుకొచ్చి పోషించేది. ఒక రోజున అన్నం పెట్టి కూర్చోలేకపోతున్నటువంటి కింద కూర్చుంటే శరీరంతో పుళ్ళు కదా, అందుకని బాధ. ఒక మెత్తని పరుపు వేసింది. అరుగు, పూర్వం ఇంటికి ముందు అరుగులు ఉండేవి. ఆ అరుగు ముందేమో వీడిని కూర్చోబెట్టి అరుగు మీద, ఆ కూర్చోబెట్టేటప్పుడు చాప వేసి, చాప మీద పరుపు వేసి, పరుపు మీద కూర్చోవడం కష్టం కనుక గులాబీ రేకులు, మెత్తని గులాబీ రేకులు మొదలైనవన్నీ వేసి చిగురుటాకులు వేసింది పైన. ఎందుకని రేకులు కూడా అతుక్కుపోతాయి మాంసానికి. అందుకని ఈ రేకుల మీద అరిటాకులు, లేత అరిటాకులు వేసి దాని మీద కూర్చోబెడితే ఈ రోగులకు కొంత బాగుంటుందిట, కుష్ఠరోగులకి. అందుకని లేత లేత చిగురు అరటాకులు వేసి దాని మీద కూర్చోబెట్టింది. వాడి శరీరము నుంచి దుర్వాసన రాకుండా ధూపం వేసింది పక్కన. వాడు అరుగు మీద కూర్చున్నాడు దౌర్భాగ్యుడు. ఎంతలో అటుగా ఆ దేశపు మహారాజు గారు పరమధర్మాత్ముడు, ఆయన దగ్గర నాట్యం చేయటానికి రాజనర్తకి వెడుతూ కనపడింది. ఆ రాజనర్తకి శరీరం తీగలా ఉంది, ఎర్రగా మెరుపు తీగలా మెరిసిపోతూ మంచి చీర కట్టుకుని, పూర్వం చీర కూడా కట్టుకునేవారు ఆడవాళ్ళు. ఆ చీర కట్టుకుని వెళుతూ అంటే ఆ జుట్టు, ఆ చీర, ఆ కట్టు, ఆ బొట్టు చూడగానే వీడు ఆకర్షితుడైపోయాడు. ఏది చావడానికి సిద్ధంగా ఉన్న రోగిష్టాడు, ఇంట్లో బంగారం లాంటి భార్య ఉన్నది, గట్టిగా మాట్లాడితే ఆ అంటే ఊ అంటే శరీరం నుంచి జుగుప్సాకరైన మాంసం, రక్తం వస్తోంది. అయినా ఈ దరిద్రుడు బుద్ధి పోదు కదా, పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదని ఆ వేసి చూడగానే భార్యని పిలిచి నేను చచ్చిపోతాను అన్నట్ట. మీరు చచ్చకండి చచ్చకండి అంది. కాదు చచ్చిపోతాను. ఎందుకు చస్తారో చెప్పండి బాబు అంటే, ఇప్పుడే ఒక సుందరీమణి వెళ్ళింది,
ఆహా నును సిగ్గు కాంతి రమణాద్భుతమైన శరీరతత్వము, ఇప్పుడే వెడుతున్న సుందరీమణి శరీరం నుంచి వస్తున్న కాంతి, ఆ లావణ్యం చంద్రుడిలో కూడా లేవు. పాల సముద్రమును చిలికి అందులోంచి బయటికి తీసుకొస్తే ఆ మేగడ కూడా ఆవిడ చర్మము యొక్క మృదుత్వానికి సరిపోదన్నాడు వాడు. అసలు సహజంగానే మేగడ కోమలంగా ఉంటుంది, లోగడ మేగడను ఉండేది పాల మీద. ఇంటికి వచ్చినప్పుడు అప్పుడప్పుడు అదృష్టం బాగుంటే గురువులకి బాగా పాలు కాచి తోడు పెట్టి ఆ మేగడ పెరుగు పెట్టేవారు పూర్వకాలంలో. అలాంటి ఆ మేగడే నున్నగా ఉంటుందంటే ఆ మేగడను పట్టుకొచ్చి చర్మంగా మార్చినట్టుందిట పాల మేగడ. ఆ ముక్కు, ఆ కన్నులు, ఆ సోయగం, ఆ వాలు జడ ఒకటేమిటి ఆవిడ శరీరంలో ప్రతి అవయవంలో సౌందర్యం తొణికిసలాడుతున్నది. ఆ లేకపోతే నేను చచ్చిపోతాను కానీ ఆ దగ్గరికి వెళ్ళింది. ఆవిడ ఇంటికి వెడుతుంది. అప్పుడే ఆ ఇంటికి వెడితే ఆవిడ తెల్లబోయి పరమ పతివ్రత మా వేశ్యావా ఎందుకు వచ్చామని అడిగితే నా భర్త కోసం వచ్చాను, నువ్వు కావాలంటున్నాడు, మీరు వేశ్యలు, మీకు డబ్బు కావాలి, నేను ఎంత డబ్బైనా ఇస్తానంటే అమ్మా నేను రాయి అంది. నా భర్తను బతికించండి అంది. నీ కోసం నర్తకినైనా వాడిని స్వీకరిస్తాను, సర్లే డబ్బే ఒక్కర్లా, గొప్పతనం విన్నాను, ఇది ఎటు చెట్టుపోతో చూద్దాం, తీసుకురా, చీకటి పడాక వాడిని ఇక్కడికి తీసుకురా అనగానే అమ్మయ్య అనుకుని ఇంటికి వచ్చింది. ఎందుకంటే ఆ రోజుల్లో వేశ్యలకు కొన్ని నియమాలు ఉండేవి కనుక ఈవిడ ధైర్యం చేసి వెళ్ళింది. కానీ లేకపోతే ఎవరిని అదే పరమ పతివ్రత అయితే వెళ్ళేది కదా పొరపాటు కూడా. వాడు కూడా పతివ్రతల జోలికి వెళ్ళేది ఉండేవి. వాడు నీచుడైనా కేవలం వేశ్యావృత్తిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. పరస్త్రీల జోలికి వెళ్ళిన దుర్మార్గుడు కదా. ఈ కౌశికుడిలో కూడా నీచత్వంలో కూడా కొంత ఉత్తమత్వం ఉంది. ఇంటికి వచ్చింది. ఏమండి చీకటి పడ్డాక మిమ్మల్ని తీసుకెడతానండి అంది. అంతకు పూర్వం 3 రోజుల క్రితం తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ ఒక మహర్షి మాండవ్యుడు అనేవాడు ఆ ప్రతిష్టానపురం వచ్చాడు. ఆ మహర్షి పేరు మాండవ్యుడు. చండకోపుడు, తపస్యాలి. 3 రోజులు మౌనవ్రతంతో ఆ ఊరు వచ్చాడు పాప ఆయన. ఆ ఊళ్ళో ఒక సత్రం ఉన్నది, ధర్మసత్రం. ఇంగ్లీష్లో వాళ్ళ ఇన్ను కాదు, అయ్యన్న నిన్ను కాదు. ఇన్ను అంటే అర్థం అంటే వెనకమంతా లాగేసేదని అర్థం. ఆ రోజుల్లో ధర్మసత్రం అంటే అక్కడ పడుకొని ఇచ్చేవారు, వండుకుంటామంటే సామాన్ ఇచ్చేవారు, లేదా ఎవరైనా మడిగట్టుకుని వండి పెట్టి తినేవాళ్ళు ఉంటే వాళ్ళకి తిండి పెట్టేవారు. అటువంటి ధర్మసత్రంలో అరుగు మీద మౌనవ్రతంతో కూర్చున్నాడు పాప ఆయన. జింక చర్మం వేసుకుని జపం చేస్తున్నాడు. మౌనవ్రతంలో ఉన్నవాడు మాట్లాడకూడదు, కఠోర నియమం అది. పైగా అది చాతుర్మాస్య కాలం, అందుకని అరుగు మీద కూర్చున్నాడు ఆయన. ఆయన కర్మయోగం. ఆ రాత్రి ధర్మాత్ముడైన రాజుగారి ఖజానాలో దొంగలు పడ్డారు. మొత్తం ఖజానాలో ఉన్న ధనమంతా కొల్లగొట్టారు. ఆ నగలు మూట పుచ్చుకుని పారిపోతూ ఉంటే కాపలా వాళ్ళు వెంటబడ్డారు. కాపలా వాళ్ళకి దొరికితే కొరత వేసేస్తారు వాళ్ళు. అందుకని భయపడిపోయి వాళ్ళు ఈ సత్రం వైపు పరిగెత్తారు. ఇంకా కాసేపట్లో భట్లు వచ్చి పట్టుకుంటారని వాళ్ళకి అర్థమైపోయింది. ఆ కంగారులో ముందు చేతిలో సొమ్ము లేకుండా ఉంటే మనల్ని భట్లు పట్టుకున్న ఎలాగైనా ఇబ్బంది లేకుండా ఉంటుందని ఈ నగల మూట జపం చేసుకుంటున్న మాండవ్యుడి పక్కన పెట్టి పారిపోయారు వాళ్ళు. తరువుకుంటూ వస్తున్నటువంటి భటులకి చీకట్లో ఈ మాండవ్యుడు కనబడ్డాడు. అన్ని కర్మలు కలిసి వస్తాయంటారు. ఆ సమయంలో ఆకాశంలో మేఘావృతం అయి ఉండడం వల్ల మెరుపులు మెరిసాయి. ఆ మెరుపులో ఋషీశ్వరుడి పక్కన ఉన్న మూట కనబడింది. మెరుపు మెరవకపోతే ఈ ధనం కనపడేది కాదు. ఫ్లాష్ లైట్లే కనపడింది అది. ఇప్పుడు నా మొహం మీద లైట్ పడినట్టుగా ఆ చీకట్లో ముని కనపడ్డాడు మెరుపు తీగల వల్ల. ఆ మెరుపు తీగల కాంతిలో ముని పక్కన ఉన్న పెద్ద నగల మూట కనబడింది. ఇంకేముంది, వాడు వెనక ముందు చూడకుండా నగల మూట పక్కని ఉన్నది గనక ఈతడే ఖజానాలో నగలు పట్టుకెళ్ళిన దొంగ అయి ఉంటాడని భావించి ఈయన్ని హుటాహుటిన పట్టుకెళ్ళి రాజుగారికి అప్పగించారు. రాజుగారు అప్పటికే రాత్రిపూట తీవ్రమైన అసహనంతో కోపంతో ఉన్నాడు. ధర్మాత్ముడైన వెనక ముందు చూసి విచక్షణతో శిక్షించేవాడు. అయినా అప్పుడు కొద్దిగా చికాకుతో ఉన్నాడు. ఆయన వెంటనే కస్త్వం కేన చకార్యణ ఇహ ప్రాప్త అని అడిగాడు. నువ్వెవడవి, ఏం పని మీద వచ్చావని అడిగితే ఈయన మౌనవ్రతం ఉన్నాడు. అన్నీ కలిసి వచ్చాయి. మౌనవ్రతం జపం చేస్తున్నాడు కళ్ళు మూసుకుని.
ఆ సమయంలోనే దొంగలు మూట పక్కనెట్టారు. ఆ సమయంలో మెరుపు దిగులు మెరిశాయి. ఈయన కనబడ్డాడు. అడిగితే సమాధానం చెప్పడానికి లేదు. ఆయన అలాగే కళ్ళు మూసుకొని జపం చేస్తున్నాడు. 2-3 సార్లు అడిగాడు ఆయన. సమాధానం చెప్పట్లేదంటే వీడు కపటి, వంచకుడు, మహర్షి వేషం వేసుకున్న దొంగ. ఇటువంటి వాడిని 3 సార్లు నేను అడిగాను, 3 సార్లు అవకాశం ఇచ్చాను, సమాధానం చెప్పలేదు కనుక వీడికి కొరత వెయ్యండి అన్నాడు. కొర్రు లేక కొరత అనే శబ్దం మనకు అర్థం ఏమిటంటే ఒక కర్ర, బాగా బలమైనటువంటి ఒక కర్రను తీసుకొచ్చేవారు. ఆ కర్రని 6 అడుగులు భూమిలో పాతి పెడతారు. 3 అడుగుల నుంచి 8 అడుగులు పైకి, కనీసం 3 అడుగులకు తక్కువ కాకుండా ఉండాలి, ఇంకా ఎక్కువ ఉన్నా పర్వాలేదు. అలాంటి ఒక కర్ర 6 అడుగులు భూమిలో ఉంటుంది. కర్ర చివర వికెట్లు ఉంటాయి చూసారా, ఆ వికెట్ల చివర ఎలా ఉంటుంది, సోలంలాగా సన్నగా, అలా సన్నగా సోలంలా చెక్కుతారు. ఆ సోలంలా చెక్కిన కర్ర భూమిలో పాతి వీడి కాళ్ళు విడదీసి మలస్థానం నుంచి నాభి వరకు కస్సం దింపేయాలి. అది కొరత అంటే. పరమ పాపాత్ములు, క్రూరులు, పసిపాపల్ని చంపేవాళ్ళు, చిన్నపిల్లల్ని మానభంగం చేసేవాళ్ళు, హత్యలు చేసే ఇలాంటి దుర్మార్గులకి ఆ శిక్ష వేసేవారు ఆ రోజుల్లో. అందుకే ఆ రోజుల్లో నేరాలు తక్కువగా ఉండేవి. ఇప్పుడు ఆ శిక్షలు లేకే ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు. లేకపోతే ఏంటంటే నిన్న కాక మన పాప అమ్మాయిని, చిన్న పిల్లని 10 ఏళ్ల పాపం పొడి చంపేశాడు. చంపినవాడు 10th క్లాస్ కుర్రాడు. ఫోన్లు ఇచ్చేస్తాం, వాట్సాప్లు చూడడం, దిక్కుమాలినటువంటి అన్నీ చూడడం, హింస. చూశారు కోకటపల్లి దగ్గర పాపం ఎంత దారుణం అది. ఆ పాప పేరు సహస్ర అనే పాప, 10 ఏళ్ల పాపని 10th క్లాస్ కుర్రాడు కేవలం ఒక బ్యాట్ కోసం ఇంట్లోకి వెళ్ళి అమ్మాయి వీడిని అయ్యో దొంగ దొంగ అందరి పొడి చంపేశాడు. కత్తి కూడా పట్టుకెళ్ళి అట్టువాడు పైగా. ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఇది ఇవాళే ఆ నేరం బయటపడింది, వాడే చంపాడని తేలింది. ఇలాంటి దుర్మార్గులు ఎందుకు రెచ్చిపోతున్నారు అంటే శిక్షలు లేవు కనుక. ఏమన్నంటే మైనర్ అనడం, వాడిని తీసుకెళ్ళి పీకదాకా మేపడం. కాబట్టి భయంకరమైన శిక్ష ఉండాలి, కఠోర శిక్షలు ఉంటే ఆ శిక్షల వల్ల ఒక్కొక్కసారి ఎక్కడైనా పొరపాటు జరగచ్చేమో, కానీ ఎక్కువ భాగం ఆ రోజుల్లో ధర్మం నిలబడ్డానికి గల కారణం ధర్మానుశాసనమే. రాజుగారు 3 సార్లు అడిగాడు, చెప్పపటం ఈయన మౌనవ్రతంలో ఉన్న తప్పు. అందుకని కొరత వెయ్యి కర్ర, ఆ కర్రలోంచి 2 కాళ్ళు విడదీసి మళ్ళా దాకా దింపారు. కర్ర సోలం లాంటి కర్ర దిగిపోయింది, సరిగ్గా దగ్గర దిగింది. దానికి ఇలా వేళ్లాడిపోయాడు ఆయన. ఇంకోటి ఎవడన్నా అయితే కాసేపు కొట్టు చావాలి. ఆయన మహాతపస్వి, మృత్యుంజయుడు. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మృక్షీయమామృతాత్రని మంత్రజపం చేసుకుంటూ అలా బతికున్నాడు. మౌనవ్రతం పూర్తయింది కానీ 3 రోజులుగా దానికే ఉన్నాడు ఆయన. దాంతో ఏమిట్రా వీడు ఎవడో చావట్లేదు అనుకున్నారు కాపలా వాళ్ళు, మొండిగాడు అనుకున్నారు. సరిగ్గా 3 రోజులుగా ఆయన ఆ సోలానికి వేళ్లాడుతూ ఉంటే ఆ రోజు రాత్రి ఈ కౌశికుణ్ణి గంపలో పెట్టుకుని, ఆ గంప నిండా పువ్వులు, రేకులు, ఆకులు వేసి వాడిని అందులో పెట్టి నెత్తి మీద పెట్టుకుని వేశ్య రాజనర్తకి దగ్గరికి ఈ సుమతి తీసుకెళ్ళింది కౌశికుణ్ణి. ఇందాకే చెప్పాను కదా, అది వర్షాకాలం, చాతుర్మాస్య కాలంలో వర్షాకాలం, ఆకాశం మేఘావృతం, అప్పుడప్పుడు సన్నగా వర్షం పడుతోంది, కట్టిక చీకటి. ఆ చీకట్లో ఎలాగో వెళ్ళిపోతుంది ఆవిడ. పగలు చూస్తే రాత్రి గుర్తు పెట్టుకునే అవధాన లక్షణం కలిగింది కాబట్టి ఆ చీకట్లో సరిగ్గా కొరత వెయ్యబడిన మాండవీడి దగ్గరికి వచ్చారు వాళ్ళు. అక్కడి నుంచి ఇంకొక 1/2 కిలోమీటర్ దూరం పెడితే ఆ నర్తకి ఇల్లు ఉంటుంది. ఆ చీకట్లో గంపలో ఉన్న వీడి కాలు అటు ఇటు కదులుతూ ఉండడం వల్ల మాండవ్యుడికి తగిలింది. అసలే కొరత వెయ్యబడి నానా బాధ పడుతూ ఎలాగో బతుకుతున్నాడు ఆయన. ఈ కాలు గట్టిగా తగలడంతో శరీరం అంతా గిర్రుని తిరిగిపోయింది దాని మీద. ఇంకా బాధ తట్టుకోలేకపోయాడు ఆయన. అప్పటిదాకా మౌనవ్రతంలో ఉన్నవాడు ఆ పూటే మౌనవ్రతం పూర్తయింది. ఎవడి కర్మయోగం ఎలా ఉంటుందో చూడండి. మౌనవ్రతం పూర్తవడం వల్ల టక్కన ఆయన గొంతు విప్పాడు. దుర్మార్గుడా, శరీరం అంతా కొరత వెయ్యబడి నానాయాతనతో అలమటించిపోతూ ఉంటే, తీవ్రమైన యమయాతన నేను అనుభవిస్తూ ఉంటే, కన్ను మిన్ను గానక కామంతో భార్య ద్వారా రాజనర్తకి ద్వారా వెడుతూ రాజనర్తకి దగ్గరికి వెళ్ళేవాడివి కాలుతో నన్ను తన్నుతావా? నీ బతుక్కి రోగిష్టి పీనుక్కి సుందరి కావాల్సి వచ్చిందా అధర్మపరుడా? ఆ కాలుతో కుష్ఠరోగపు కాలుతో నన్ను తన్నేవా? తన్ని నా పృష్ఠంలో ఉన్నటువంటి శూలబాధ పెంచావు. కాబట్టి ఇదే నీకు నా శాపం. యథా సూర్యోదయస్యాచ
మృత్యుర్తే భవిష్యతి. సూర్యుడు అలా ఉదయించగానే నీకు మృత్యు వచ్చుగాక, సూర్యోదయంతో నువ్వు చచ్చెదవుగాక అన్నాడే. వెంటనే ఈవిడేముంది, సూర్యోదయం వల్ల నా భర్త చచ్చిపోతాడా? అయితే నైవ సూర్యోదయ, సూర్యోదయమే అవ్వకుండా ఉండుగాక, సూర్యోదయం అవ్వకుండా ఉండుగాక అని. సూర్యుడు ఉదయిస్తే చస్తాడు, సూర్యుడు ఉదయించకుండా ఉండుగాక. అప్పుడు కాపలా వాళ్ళు అక్కడే ఉన్నారు. ఎందుకంటే చచ్చేదాకా అక్కడ ఉండాలట శాస్త్ర ప్రకారం. ఎందుకని ఒకడు కొరత వేస్తే వాడికి ప్రాణం పోయేదాకా అక్కడ ఉండకపోతే అదొక నేరం. ఎవడన్నా వీడిని తీసుకుపోవచ్చు, వీడికి వెళ్ళి వైద్యం వేసి బతికించవచ్చు. అందుకని చచ్చేదాకా అక్కడే కాపలా ఉన్నవాళ్ళు ఈ సంభాషణ విన్నారు. ఆయన శాపం పెట్టాడు, ఈవిడేమో మళ్ళీ శాపం పెట్టింది. ఒక వ్యక్తికి శాపం పెట్టే శక్తి ఉన్నవాడు నిజంగా మహర్షి అయితేనే పెడతాడు అనుకుంటా మహర్షి దగ్గరకు వచ్చేలోపు ఆకాశంలో నుంచి హంసలు కొన్ని వచ్చాయి. వాళ్ళెవరు హంసలు అంటే సప్త ఋషులు. అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, జమదగ్ని మొదలైన సప్త ఋషులు, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని పిలువబడే బ్రహ్మమానస పుత్రులు, వీళ్ళంతా వచ్చి మాండవ్య, మహాతపస్యాలివి, మృత్యువుని కూడా జయించగలిగిన వాడివి, నీకేమిటి కర్మము అన్నారు హంసల రూపంలో. అప్పుడు ఆయన యమధర్మరాజు గారు నాకు ఈ శిక్ష వేశారు అనగా వాళ్ళు ఓహో అన్నారు. వెంటనే ఈ భటులు వెళ్ళి రాజుగారి దగ్గరికి, మహారాజా కొన్ని విషయాలు అర్ధరాత్రి అయినా చెప్పమన్నావు కాబట్టి చెబుతున్నాం అని జరిగిందంతా చెప్పగానే ఆయన పరుగు పరుగును వచ్చాడు. అప్పటికింకా హంసల రూపంలో ఉన్న ఋషులు పైనే తిరుగుతున్నారట్లేండి. వెంటనే ముందు వాళ్ళకి నమస్కరించాడు. రాజుగారు ధర్మాత్ముడు కనుక హంసల రూపంలో ఉన్న ఋషుల్ని కనిపెట్టాడు. ఇప్పుడు మాండవ్యుడు కాళ్ళకి దండం పెట్టి, మహాత్మా, హంసల రూపంలో ఉన్న ఋషులు కూడా నీకు నమస్కరించి నీ కుశలం అడిగారు. నువ్వేమో ఈ కౌశికుడికి శాపం పెట్టగలిగావు. తమరెవరు? ఏమిటి అన్యాయం? నా చేత ఈ శిక్ష మీకు ఎందుకు విధింపబడిందని అడిగితే, నాయన ఇందులో నీ తప్పు లేదు. యమధర్మరాజు గారు మహారాజుల మనస్సులలో దూరి ఈ వ్యక్తికి ఈ శిక్ష విధించుగాక రాజు అని ఒక శాసనం రాస్తాడు. యముడు నీ మనస్సులో దూరడం వల్ల నీకు ఆ క్షణంలో నా మీద కోపం వచ్చింది, నాకు శాపం ఇచ్చావు, నాకు ఈ శిక్ష విధించావు. నిజానికి నేను దొంగని కాను, మాండవ్యుణ్ణి అని దాని గురించి చెప్పాడు. ఎంత పొరపాటు! యముడు నా చేత ఈ పని చేయించిన పనికి పనిముట్టును నేనయ్యాను. ఒక మహర్షికి, నిరపరాధికి వెనుక ముందు చూడకుండా శిక్ష విధించాను. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, లేదంటే రాజ్యాంతే నరకం ధ్రువం, రాజ్యం పూర్తయ్యాక నరకానికి వెళ్ళడం ఖాయం మహారాజులు, ఎందుకంటే ఇలాంటి పిచ్చి పనులు చేస్తారు కనుక అని ఆ కర్ర లాగడానికి ప్రయత్నించాడు. రాలేదు, ఆ కర్ర లోపల ఉండిపోయింది. అప్పుడు ఆసన స్థానం దాకా చెక్కేసి ఉంచేట. ఆ కర్రలో ఉండిపోయిందండి పర్మనెంట్గా. ఇప్పటికి కూడా మాండవ్యుడు హిమాలయాల్లో ఉంటాడు, లోపల కర్ర ఉండిపోయింది. ఆ కర్ర రాలేదు ఇక. అప్పుడు మాండవ్యుడు హుటాహుటిన యముడి దగ్గరికి వెళ్ళాడు. ఓయి యమధర్మరాజా, ఏం పాపం చేశానని నా శరీరంలో శాశ్వతంగా ఈ కర్ర అట్టే పెట్టావు? ఎందుకు నాకు ఈ శిక్ష విధించావని అడిగితే, అది నీ తప్పే అన్నాడు యముడు. నేనేం తప్పు చేశానన్నాడు ఆయన. నీవు 6-7 ఏళ్ల మధ్యలో ఉన్నప్పుడు మీ ఇంటి ముందు తుమ్మెదలు, తూనీగలు తిరుగుతూ ఉండేవి. తూనీగా 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 అని పాడుకుంటూ ఆ తూనీగ వెంటబడ్డావు. కొబ్బరి చీపురు పుల్లలతోటి ఆ తూనీగల్ని పొడిచి హింసించావు. కొబ్బరి చీపురు పుల్లలు ఉంటాయి కదా పదులుగా, వాటికి తూనీగలు గుచ్చేట. కొన్ని తూనీగలు చచ్చిపోయాయి అలా పొడవడం వల్ల. తెలిసి చేసిన తెలియక చేసిన పాపం పాపమే. నిప్పు తెలిసి తొక్కినా తెలియక తొక్కినా, నిప్పు తొక్కాడంటే కాలు కాలుతుంది. నిప్పా నిప్ప ఓ అగ్నిదేవా నేను చూడక తొక్కాను కాబట్టి ఎందుకు కాల్చావనడానికి వీల్లేదు. తెలిసి చేసిన తెలియక చేసిన అపరాధం అపరాధమే గనక ఆ శిక్ష నీకు వేశాననగానే ఆయన పళ్ళు పటపట కొరికాడు. నీకు ధర్మశాస్త్రం పూర్తిగా తెలియదా? 11 సంవత్సరముల వయస్సు వరకు చిన్నపిల్లలు చేసిన పాపాన్ని 4 భాగాలు చేయాలి. పిల్లలు బిలో 11 ఇయర్స్ వాడు చేసిన పాపం ఒక్కడికి అనుభవం ఇవ్వకూడదట. అంటే పిల్లలు అనుభవించకూడదు, దాన్ని 4 భాగాలు చెయ్యాలి. ఒక భాగం తండ్రిది, ఒక భాగం తల్లిది, ఒక భాగం పాఠం చెప్పే గురువు గారిది. డబ్బు తీసుకుని పాఠం చెబితే, ఫ్రీగా చెబితే కదా, మళ్ళీ డొనేషన్ కడుతున్నారు కదా మీరు స్కూల్కి మీరు. అందుకని కార్పొరేట్ స్కూళ్ళది 1/4 అనమాట. 1/4 మాత్రమే పిల్లలది. కాబట్టి తెలుసో తెలియకో పిల్లలు ఏదన్నా తప్పు చేస్తే దాన్ని 4 భాగాలు చేయాలట.
ఒక భాగం పిల్లలది, ఒక భాగం తండ్రిది, ఒకటి తల్లిది, ఒకటి గురువు గారిది. మీలో ఎవరైనా స్కూల్లో పనిచేసి ఉంటారుగా టీచర్లుగా, మీరు కూడా పిల్లలు చేసిన పాపలు 1/4 అనుభవించుతున్నారు అన్నమాట. ఇప్పుడు ఇవాళ రోగాలు కానీ, అనారోగ్యాలు కానీ, ఖర్చులు కానీ, అశాంతులు కానీ ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళు కట్టిన ఫీజులతో మీరు ఉద్యోగం చేసి డబ్బుచ్చుకొని వాళ్ళని సరైన రూట్లో పెట్టకపోవడం వల్ల ఈ 1/4 అనుభవిస్తారు. 1/4కి ఎంత శిక్ష అంటే మొత్తం పాపం అనుభవిస్తే అలా ఉంటుంది. ఇది ధర్మశాస్త్రం. అందువల్ల నీకు ఆ విషయం తెలియక మొత్తం పాపం నాకే అంటగట్టావు, కొరత వేయించావు. ఇందువల్ల నువ్వు ఒక దాసీపుత్రుడివై భూలోకంలో అడుగడుగున అవమానాలు ఎదుర్కొంటూ 130 సంవత్సరాలు జీవించు. పండితుడి వయ్యుండి, గొప్పవాడివి, జ్ఞాని వయ్యుండి కూడా చివాట్లు చెప్పు దెబ్బలు తింటూ దిక్కుమాలను బతుకు అన్నట్ట. అదిగో ఆ శాపం వల్లే యమధర్మరాజు గారు డైరెక్ట్గా భూమికి రాకూడదు కనుక ఆయనలో ఉన్న ఒక శక్తి అంశ విదురుడు అనే పేరుతో భూలోకంలో పుట్టింది. ఆ విదురుడు అంత ధర్మాత్ముడు అయినప్పటికీ కూడా ఇదిగో ఈ శాపం వల్ల, మాండవ్య శాపం వల్ల, దుర్యోధనుడి వల్ల, ధృతరాష్ట్రుడి వల్ల చివాట్లు తింటూ ధర్మాత్ముడు అయ్యుడు కూడా పాపాత్ముల సొమ్ము తినవలసి వచ్చింది. చూసారా? అంటే యముడైనా శిక్ష అనుభవించాడు, మాండవ్యుడు శిక్ష అనుభవించాడు. దీని ద్వారా పిల్లలు పాపం చేయకుండా చూడవలసిన బాధ్యత మనది అని కనిపెట్టండి. 11 ఏళ్ళు వచ్చేదాకా మనదే బాధ్యత. వాళ్ళు ఏం చేసినా అందులో 4 భాగాలు చేస్తే ఒక భాగం తండ్రి, ఒక భాగం తల్లి, ఒక భాగం గురువు, ఒక భాగమే వాడు అనుభవిస్తాడు. కాబట్టి 10 ఏళ్ల కుర్రాడు ఎవడైనా హత్య చేస్తే ఆ హత్యాపాతకంలో తండ్రికి, తల్లికి, గురువు గారికి కూడా ఉంటుంది వాటా. డబ్బులు ఎవరో ఈ వాటా ఇస్తారు. హాటకంలో వాటా ఉండదు, ఇక్కడ తాట తీసే దాంట్లో వాటా ఉంటుంది. ఒక శాప ప్రభావం వల్ల ఉదయిస్తే వీడు చస్తాడు అంట. దానివల్ల ఏమైపోయింది, ఒకవైపు ఎక్కడో పశ్చిమ దేశాల్లో వైపు వాళ్ళకి, అక్కు దేశాల్లో తెల్లారదు. తెల్లవారితే ఇక్కడ సూర్యుడి వల్ల కౌశికుడు మరణిస్తాడు కనుక సూర్యుడు కదలకుండా ఉండడం వల్ల వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళకి ఎప్పుడు చూసినా డే, ఇక్కడ ఎప్పుడు చూసినా నైట్, వీడికేమో తెల్లారదు. అలాగని ఎంతసేపు పడుకుంటాడండి? కాలకృత్యాలు ఉన్నాయి, సమస్త బాధలు ఉంటాయి, స్నానాలు చేయాలి, తిండి తినాలి, కానీ సూర్యుడు కనపడ్డు. తినకపోతే గ్యాస్ ట్రబుల్, అన్ని ట్రబుల్స్ ఉంటాయిలేండి. వాళ్ళకేమో ఎప్పటికీ రాత్రి అవ్వదు, వాడు ఒకటే ఉద్యోగం, దిక్కుమాల ఉద్యోగం. వాడేమో ఎప్పుడు 4 అవుతుందో ఇంటికి పోదాం అంటే వాడికి 4 అవ్వట్లేదు, ఎప్పుడు చూసినా 10, గడియారం ఆగిపోయింది. అక్కడో బాధ, ఇక్కడో బాధ, లోకం అంతా అల్లాడిపోయింది. కాలచక్రం కదలకపోతే, సూర్యుడు కదలకపోతే ప్రపంచం స్తంభించిపోయి నరకం అనుభవించి చివరికి భూమి బద్దలైపోతుంది. అందుకని దేవతలు కంగారు పడ్డారు. ఎందుకని? సూర్యుడు ఉదయించకపోతే సంధ్యావందనం ఉండదు, సంధ్యావందనం చేయకుండా యజ్ఞం చేయకూడదు, యజ్ఞం చేయకపోతే దేవతలకి తిండి ఉండదు. దేవతలకు ఆహారం ఏమిటి? మన ఇక్కడ యజ్ఞంలో వేసేటటువంటి నెయ్యి, చెరుహు అనే పేరుతో వేస్తున్న ఆహారం. ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ యదన్న మమ అని మంత్రం చదివి ఇంద్రుడి కోసం యజ్ఞంలో నెయ్యి, చెరువు అనే పేరుతో ఉన్న ఆహారం వేస్తే ఈ ఆహారము, ఈ నెయ్యి అగ్నిలో పడి భస్మం అయిపోగానే అందులోంచి ఒక పొగ బయటకు వస్తుంది. ఈ పొగ చిన్న అమృతపు బిందువుగా మారుతుంది. ఈ అమృతపు బిందువు ఆకాశానికి వెళ్ళి ఇంద్రుడి నాలుక మీద పడుతుంది. అప్పుడు ఇంద్రుడికి ఆకలి తీరుతుంది. ఆ రకంగా ఇంద్రుడికి ఆకలి మనం ఇక్కడి నుంచి తీరుస్తున్నాం. కానీ ఇప్పుడు ఇంద్రాయ స్వాహ లేదు, అగ్నయ స్వాహ లేదు, యమాయ స్వాహ, నివృతయ స్వాహ, వరుణాయ స్వాహ, వాయవే స్వాహ, కుబేరాయ స్వాహ, ఈశానాయ స్వాహ, ఏ స్వాహాలు లేవు. ఎవడికి వాడే రాజకీయ నాయకుల స్వాహ తప్ప. ఇంకే దాంతో లోకాలు అట్టుడికిపోయి దేవతలు బక్క చిక్కిపోయారు. దేవతలు పూర్వం చక్క 100 కేజీలు బరువు ఉన్నవాడు పద్మాకర్ గారిలో అయిపోయాడు. ఇంకా అందరూ హడిలిపోయారు. పరుగు పరుగున త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళారు. త్రిమూర్తులు త్రిమాతలతోటి ఈ పని మాది కాదన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, మీ ముగ్గురు మేం ముగ్గురు ఒక్కరి దగ్గరికి వెడితే పని అవుతుంది. ఆవిడే అత్రి భార్య అనసూయ. ఒక పతివ్రత శాపాన్ని మరలించే శక్తి మరో పతివ్రతకే ఉంటుంది. కాబట్టి మనం వరం ఇస్తామని ఆవిడికి చెబితే ఆవిడ మన మాట వింటుంది. ఆవిడ మాట వింటే సూర్యోదయం అవుతుంది అనగానే త్రిమూర్తులు, త్రిమాతలు, దేవతలంతా అనసూయ దగ్గరికి వచ్చారు. ఆ సమయానికి అత్రి మహర్షి ఇంకా జపంలో ఉన్నాడు, ఎక్కడో తపస్సులో ఉన్నాడు, రాలేదు ఆయన. వెంటనే వీళ్ళ అమ్మకి నమస్కరించారు. ఎంత గొప్పతో చూడండి అనసూయ. బృహస్పతితో పాటు దేవతలు నమస్కరించారు. త్రిమతలు
త్రిమూర్తులు ఆశీర్వదించారు. అమ్మా, నీ వల్ల మాకొక కార్యం కావాలి అనగా, ఇంతమంది మహానుభావులు అడిగితే చేయకుండా ఉంటానా? అది కూడా నా పతి తీసుకుని చేస్తాను. ఏమిటంటే, సూర్యుడు ఉదయించకుండా సుమతి శపించింది. దానివల్ల ఎంత ప్రపంచం స్తంభించిందో నీకు తెలుసు. సూర్యోదయం అయ్యేలాగా సుమతికి నచ్చచెప్పి నువ్వే చేయాలి పని అనగానే, ఆ పని చేస్తాను కానండి, చచ్చిన వాళ్ళని బతికించే వరం నాకు ఇవ్వండి అంది ఆవిడ. త్రిమూర్తులు ఆ పని చేయకూడదట. అప్పుడు ఒక నియమం ఉంది, అందుకని నీకు ఆ వరం ఇస్తున్నాం అన్నారు. ఆ వరం పుచ్చుకున్నది ఆవిడ. సుమతి దగ్గరకు వచ్చింది. అమ్మా, నువ్వు ఎంతో పతివ్రత, సందేహం లేకుండా, నేను పతివ్రతనే కాబట్టి చెబుతున్నాను. కానీ మన కోసం కాలపురుషుడైన సూర్యభగవానుడిని స్తంభింపచేస్తే ఈ సృష్టి అంతా ఏమైపోతుంది? నా మాట విను, సూర్యుడు ఉదయించేలా చేయమనగానే, అమ్మా నీకు తెలుసు పతివ్రతలకి భర్తే దైవమని, కాబట్టి సూర్యుడు ఉదయిస్తే నా భర్త పోతాడు, నా భర్త పోయాక ఇంక ఈ ప్రపంచం ఉంటే ఏమిటి పోతే ఏమిటి నాకు అంది ఆవిడ. సూర్యుడిని ఉదయించనియ్యి, నీ భర్త మరణిస్తే అతన్ని బతికించే శక్తి నాకున్నది, బతికించే బాధ్యత నాది అనగా, నీ మాట నమ్ముతున్నాను అని వెంటనే సూర్యభగవానుడా ఉదయించు అంది. మహావేగంగా సూర్యుడు తూర్పు దిక్కును ఉదయించాడు. ఉదయించడంతో ఢామ్ అనే శబ్దంతో కిందపడి చచ్చిపోయాడు కౌశికుడు. చచ్చిపోగానే త్రిమూర్తులు, త్రిమాతలు, దేవతలు ఇచ్చిన వరంతో కాసిన నీళ్లు వాడి మీద జల్లింది ఆవిడ. అనసూయ అలా చల్లగానే, ఆ వసుధామరుండు విగతామయుడు నిజ వైభవాత్మతేజో విలసత్ మహామహిమ శుద్ధతనుడుగా తా జనించే. వెంటనే వాడు చావడమే. అలా చావగానే వాడి మీద ఆవిడ నీళ్లు జల్లింది. జల్లగానే వాడి రోగం మొత్తం పోయింది. విగతామయుడు, ముందు రోగం పోయింది, కుష్ఠరోగం నాశనం అయిపోయింది. అందమైన తెల్లని బంగారపు వంటి శరీరంతో, చంద్రబింబం లాంటి ముఖంతో, పూర్వం యవ్వనంలో ఉన్నప్పుడు ప్రాచీన కాలంలో రోగం రానికతో ఎలా ఉన్నాడో ఆ రూపంతో తయారైపోయాడు. దాంతోపాటు ఇంకా శరీరంలో ఇంకా తెలుపు పెరిగిందండి. క్రీములు వాడితే కొంతమందికి ముఖాలతో టెంపరీగా కనపడతాయి. ఆ క్రీమ్ తీసేసాక వాడు మామూలు ఐస్ క్రీమే. అలా కాకుండా ఇతడు మహాకాంతితో పుట్టుకొచ్చాడు. వెంటనే సుమతికి దగ్గరికి వెళ్ళి, సుమతి, పరమ నీచమైన శరీరం పోయింది, రోగం పోయింది, నా పాత బుద్ధి పోయింది. ఈ రోజు నుంచి నువ్వేమో పతివ్రతవి, నేను సతీవ్రతుణ్ణి, ధర్మంతో నీతో కలిసి యజ్ఞములు చేస్తానని వాగ్దానం చేశాడు. సూర్యుడు హాయిగా వెళ్ళాడు. ఈవిడికి ఆనందం కలిగింది, భర్త మారాడు. ఇంత లోకోపకారం చేయటంతో త్రిమూర్తులు ముగ్గురు అమ్మవారికి, ఈ అనసూయకి ప్రత్యక్షమయ్యారు. అమ్మాయి, మాలాంటి దేవతలు కూడా మెచ్చుకునే మంచి పని చేసావు, నీకేం వరం కావాలో కోరుకోమంటే, మీ త్రిమూర్తుల వంటి కుమారులు మాకు కావాలి అన్నది ఆవిడ. అప్పుడు త్రిమూర్తులు నవ్వారు. మాలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఉండరు, మాకు మేమే సాటి, మాలాంటి వారు ఉండరు గనక మేమే మా అంశలతో నీకు పుత్రులమై పుడతాము అన్నారు. సరిగ్గా ఆ సమయానికి తపస్సు పూర్తి చేసుకుని అత్రి వచ్చాడు. ఈ త్రిమూర్తులను చూడటంతో పులకించిపోయాడు. సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. త్రిమూర్తుల మీద అద్భుత స్తోత్రం చేశాడు. ఒక శుభముహూర్తంలో త్రిమూర్తుల యొక్క అనుగ్రహంతో ముందుగా చంద్రుడు పుట్టుకొచ్చాడు. బ్రహ్మగారి అంశతో అత్రికి, అనసూయకి ముందు చతురుడు పుట్టాడు. ఓషధీకారకుడు, పరమసుందరాకారుడు, అన్ని సోమలతలకి మూలకారకుడు, ఆహ్లాదం కలిగించేవాడు అయిన చంద్రుడు పుట్టుకొచ్చాడు. బ్రహ్మాంశతో పుట్టాడు చంద్రుడు. ఆ తర్వాత రుద్రుడి అంశతో దుర్వాసుడు పుట్టుకొచ్చాడు రెండవ కొడుగ్గా. ముందు చంద్రుడు, ఆ తర్వాత దుర్వాసుడు. ఆ తర్వాత విష్ణువు యొక్క అంశతో ఆవిడ గర్భం ధరించింది. ఆ సమయంలో లోపల ఉన్నప్పుడు కేవలం విష్ణువు యొక్క అంశే కాదు, బ్రహ్మ రుద్రుడు కూడా అందులో ఉండాలి, త్రిమూర్త్యాత్మకుడైన కుమారుడి కావాలి అని జపం చేసింది ఆవిడ. వెంటనే ఏం చేశారు, బ్రహ్మగారు ఒక తలగా, రుద్రుడు ఒక తలగా, విష్ణువు మధ్య శిరస్సుగా మారగా, విష్ణు స్వరూపుడు అయ్యుండి కూడా త్రిమూర్తుల యొక్క ఆత్మలు కలుపుకున్నవాడుగా శుభముహూర్తంలో సరిగ్గా మార్గశీర్ష మాసంలో పుట్టుకొచ్చాడు. అందుకే దత్తాత్రేయ జయంతి మార్గశీర్ష మాసంలో చేసుకుంటున్నాం. ఆ మార్గశిర మాసంలో త్రిమూర్త్యాత్మకుడైన దత్తుడు పుట్టుకొచ్చాడు. 3 తలలతో త్రిశిరుడై పుట్టాడు. ఒకటి బ్రహ్మ శిరస్సు, ఒకటి రుద్ర శిరస్సు, మధ్యలో విష్ణు శిరస్సు
కానీ పూర్తిగా విష్ణువు యొక్క అంశతో పుట్టినవాడు. అలాంటి మహాత్ముడు పుట్టుకొచ్చాడు. ఆయన పుట్టడంతో యోగి, అవధూత, ఏ కోరిక లేనివాడు, అంతటా వ్యాపించి ఉంటాడు, అనేక మహిమలు కలిగినవాడు. కానీ పిచ్చివాడిలా నటిస్తాడు. ఒక్కొక్కప్పుడు పండితుడిలా కనపడతాడు, ఒక్కొక్కప్పుడు పరీక్షించడానికి తాగుబోతులా కనపడతాడు, ఒక్కొక్కప్పుడు విచిత్రంగా కనపడతాడు. అంతలో అదృశ్యం అయిపోయేవాడు, అంతలోనే మళ్ళీ కనపడేవాడు. అలాంటి రూపంతో పుట్టుకొచ్చాడు. ఇంకేముంది, బ్రహ్మానంద భరితులైపోయి దేవతలు వచ్చారు, ఋషులు వచ్చారు, అత్రి అనసూయ ఆశ్రమం చేరారు. వాళ్ళంతా దత్తాత్రేయుని భక్తితో విష్ణు స్వరూప, దత్తాత్రేయ, త్రిమూర్తి రూప, త్రిభువన గేయ అని స్తోత్రం చేశారు. అప్పుడు ఆనాడు దేవతలంతా చేసిన ఒక గొప్ప స్తోత్రం ఉన్నది మార్కండేయ పురాణంలో. దత్తాత్రేయం సుధీగేయం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క సదృశాభాసం శాంతమూర్తిం నమామ్యహం. దత్తాత్రేయుడు ఎటువంటి వాడు? సుధీగేయుడు. గేయుడు అనగా కీర్తింపబడువాడు. ఎవరి చేత? బుద్ధిమంతుల చేత. ధీ అంటే బుద్ధిమంతుడు. సుధీ బాగా తెలివైనవాడు. మహానుభావులైన పండితులు, జ్ఞానుల చేత కూడా కీర్తింపబడే మహాత్ముడు ఆయన. బ్రహ్మ విష్ణు శివాత్మకం. ఆయనలో బ్రహ్మ, విష్ణువు, శివుడు ముగ్గురు అంతర్లీనంగా ఉన్నారు. అందుకని త్రిమూర్తి స్వరూపుడు ఆయన. బాలార్క సదృశాభాసం. ఉదయిస్తున్న సూర్యుడు ఎలా ఉంటాడో అలా వెలిగిపోతాడు ఆయన. ఉదయిస్తున్నప్పుడు సూర్యుడు ఒక రకమైన నారింజ రంగులో ఉంటాడు, ఎర్ర రంగులో ఉంటాడు. అలాంటి అరుణవర్ణంతో తళ్ళ 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 మెరిసిపోతాడు. పైగా బాలసూర్యుడిలో లాభం ఏమిటి చెప్పండి? బాలసూర్యుడికి అభివృద్ధి ఉంది, డెవలప్మెంట్ ఉంటుంది. అదే వృద్ధ సూర్యుడు అనండి, అస్తమిస్తాడు, ఇక ఉండడని అర్థం. అందుకని ఎవరికైనా పోయే కాలం వస్తే వృద్ధ సూర్యుడు, అస్తమించే సూర్యుడు అన్నారు. అదే డెవలప్ అవ్వాలి, వాడు అభివృద్ధి పొందాలంటే బాలసూర్యుడితో పోలుస్తారు. తీవ్రమైన కోపంతో ఉంటే మధ్యం దిన మార్తాండు, మధ్యాహ్నం పూట సూర్యుడు అనమాట. వాడు తీవ్రంగా ఉంటాడు. మధ్యాహ్నం పూట సూర్యుడు చాలా చండ కోపంతో కిరణాలు వెదజల్లుతాడు. ఆయనతో ఉన్న ఇబ్బంది ఏంటంటే కోపము ఎక్కువే, క్రమంగా అస్తమిస్తాడు. కాబట్టి ఎప్పుడూ కూడా ఉత్తముల్ని బాగా అభివృద్ధి చెందాలని మనకి ఎవరి మీదైనా కోరుకుంటే అటువంటి వాళ్ళని దీవించేటప్పుడు ఆహా బాలసూర్యుడు వై వర్ధిల్లు నాయనా అనాలన్నమాట. ఎంత అద్భుతమైనటువంటి భావనలండి మన పౌరాణికులు. ఎప్పుడు శుభంతో మొదలెట్టి శుభంతో పూర్తి చేసి చివరిలో శుభం, ప్రారంభంలో శుభం, మధ్యలో శుభం. అందుకే మంగళాదీని మంగళ మధ్యాని మంగళాంతాని కావ్యాని ప్రతంతి. దీనికి వ్యతిరేకంగా అమంగళ ఆదీని, అమంగళ మధ్యాని, అమంగళాంతాని, దిక్కుమాల ఇంగ్లీష్ నాటకాన్ని ప్రతంతి అన్నారు. అందుకని షేక్స్పియర్ డ్రామా మొదలెట్టామంటే ముగ్గురు మాంత్రికులు వాళ్ళు, డంజన్, రేపు మార్నింగ్ టిక్కెట్లు తీసుకున్న డంజన్ లాంటి. అంతసేపు సైతాన్లు, పోతాలు, ప్రేతాలు, ఓహో వాటితో మొదలు, మధ్యలో పిశాచాలు, చివరా పిశాచాలు, మొత్తం పిశాచాలు మయ్యం ఇదంతా. అసలు వీళ్ళ జుట్టు చూసి వీళ్ళు వెడుతూ ఉంటే వేరే పిశాచాలు చూడక్కర్లా. పాతకాలం విఠలాచార్య సినిమాల్లో మన పిశాచాలతో వీళ్ళే. ఆ జుట్టు, వీళ్ళ మొహాలు, బెత్తెడు గొడ్డలు, మధ్య మధ్యలో చుప్పు ముద్దులు, ఆ గోమాంస భక్షణ, ఇవన్నీ చూస్తూ ఉంటే ఉత్తిష్టంతో భూత పిశాచాహ అని ఓ మంత్రం చల్లుకోవలసి వస్తుంది. మంత్రం నీళ్లు అనమాట. కాబట్టి మన కావ్యాలంతా మంగళస్వరూపాలు. అతడు అటువంటి బాలసూర్య నిభుడు అనమాట. శాంతమూర్తి నమామి. పరమశాంతమూర్తి కదండి, అసలు కోపమే రాదు. ఒకవేళ దత్తాత్రేయుడికే కనుక కోపం వచ్చిందా ప్రపంచం సర్వనాశనం అయిపోతుంది, భస్మం అయిపోతుంది. ఈ ప్రపంచంలో ఆయన కోపం పొందితే రక్షించగలిగే శక్తి మళ్ళీ ఆయనకి తప్ప ఎవరికి లేదన్నారు. దత్తుడికి రానే రాదు కోపం, కానీ వస్తే ఎవరూ రక్షించలేరు. స్వామీజీని చూడండి, ఎప్పుడన్నా సాధారణంగా ఎప్పుడైనా ఆయన కోపగించడం చూసారా? ఆయనకు కోపం వస్తే అయితే అవతల వాడిని శిక్షించడానికో లేక రక్షించడానికో మరీ తీవ్రమైన పాపం చేస్తేనే తప్ప నేనైతే ఆయన కళ్ళలో ఎప్పుడు కోపం చూడలేదు. ఎన్నాళ్ళటి బంధం అది. నేను ఆయనకి ఎన్ని పద్యాలు స్వామివారి మీద నిరంతరం రాస్తూ ఉంటాను, ఎన్ని మహిమలు చూసుంటాను అనుకుంటున్నారు. ఓసారి ఏం జరిగిందంటే 2008వ సంవత్సరంలో ఆ పక్కన కూర్చున్నవాడు ఒకడున్నాడు. నేను అవధానం చేస్తున్నాను స్వామీజీ దగ్గరే. అది
నూజివీడు. నూజివీడులో అవధానం చేస్తున్నాను. స్వామీజీ ఎప్పుడూ కూడా దండ వేయించుకోవడమే కానీ మా పద్మాకర్ గారి మెళ్ళ ఒక్క గొలుసు కూడా వీలేదేం అనుకున్నట్ట. పృచ్ఛకుల్లో ఒక ఆయన. కొంచెం జాగ్రత్తగా వినండి. 2008 నేను ఒక అవధానం చేస్తున్నాను. స్వామీజీ ఆశ్రమం. ఎవరో స్వామీజీ మెడలో దండ వేయడానికి పట్టుకొచ్చారు. స్వామీజీ చేతికి ఇవ్వాల్సిందిగా చేతికి ఇస్తే ఆయన మెడలో వేసుకుంటారు. ఆ సమయంలో పృచ్ఛకుల్లో ఒక పృచ్ఛకుడు, చాలా పెద్ద ఆయన, పండితుడు, పేర్లు చెప్పడం అనవసరం, పద్మాకర్ గారి మెడలో ఒక గొలుసు వేస్తే బాగుండినా ఎంతసేపు స్వామీజీకి వేస్తున్నారు కానీ అవధాని గారికి గొలుసు వేయటం లేదు అనుకున్నట్ట. స్వామీజీ ఆయన కేసు ఇలా చూశారు. ఈ చేతికి పూలదండ ఇచ్చారుగా ఎవరో, ఆ పూలదండ ఇల్లాని అందులోంచి ఒక స్ఫటికమాల తీశారు. బంగారంతో తాపడం చేయబడినటువంటి గొలుసులో స్ఫటికాలు ఉంటాయి. స్ఫటికమాల ఆయన కేసే చూసి ఆ మాల నా మెడలో వేశారు. పద్మాకర్ గారు మెడలో వేయాలనుకున్నాడుగా ఆయన. అది వెంటనే అప్పుడు అవధానంలో చెప్పినది 2008 అంటే ఎన్నేళ్ళు ఇప్పటికీ 17 సంవత్సరాల క్రితం చెప్పిన పద్యం. ఒక పుష్పంబుల మాల నుండి జనులోహోయల్చు ఆశ్చర్యగ్నకులై చూడగా సృష్టి చేసితి సువర్ణ స్ఫాటికంబైన మాలిక నా కోసము బ్రహ్మ విష్ణు శివమూర్తి సచ్చిదానందుడా ఒక లెక్క ఇది నీకు నా కొసగవే ఒప్పారు నీ సన్నిధిల్. ఒక పుష్పముల మాల నుండి జనులంతా ఓహో అని ఆశ్చర్యంతో నిమగ్నులై చూస్తూ ఉండగా నా కోసం సృష్టి చేశావు. ఏమిటిది? సువర్ణ స్ఫాటికంబైన మాలిక, బంగారము స్ఫటికమణులతో కూడిన మాల, సువర్ణ స్ఫటిక మాల. నువ్వు బ్రహ్మ విష్ణు శివమూర్తివి, త్రిమూర్త్యాత్మకుడివి, సచ్చిదానందుడివి, గణపతివి, దత్తాత్రేయుడివి. ఒక లెక్క ఇది నీకు లెక్క నా కొసగవే ఒప్పారు నీ సన్నిధి. ఎన్నేళ్ల క్రితం పద్యేది? 18 ఏళ్ల క్రితం. 17 ఏళ్ళు పూర్తి, సరిగ్గా 18 ఏప్రిల్ నెల 2008. అంటే 17 నుండి కరెక్ట్గా 18 ఏళ్ళు వచ్చింది. ఇప్పుడు కూడా ఈ పద్యం అడుగుతారు స్వామీజీ కనపడితే. ఆయనకి గుర్తు, గురువుగారికి గుర్తే, ఆ గురువుకి ఈ గురువుకి కూడా గుర్తే. ఇన్నిసార్లు అన్నటువంటి మా శిష్యుడు ఒకడు ఉన్నాడు. ఏం పద్యం చెప్పారు గురువుగారు అప్పుడు అంటాడు. మళ్ళీ కలియుగం ఇది. 1000 సార్లు చదివినా సరే గుర్తుపెట్టుకోలేకపోతున్నా అంట. కారణం ఏంటంటే దాని మీద భక్తి లేకపోవటం. ఇదే మీరు గుర్తుపెట్టుకోండి. ధారణాశక్తి రావాలంటే పెద్ద కష్టపడకండి, ఇష్టపడండి దాని మీద. మీకు ఒక వస్తువు అంటే ఇష్టం అండి. ఒక ఆయనకు వాళ్ళ ఆవిడంటే ఇష్టం, ఆవిడ మర్చిపోతున్నాడా? కోర్స్ వాళ్ళ ఆవిడ ఇష్టం లేకపోతే ఆవిడ పేరు కూడా మర్చిపోతారు, వేరే విషయం. ఇప్పటికే పెళ్ళయి 20 ఏళ్ళు అయినా సరే మా ఆవిడ పేరు ఏంటండి అంటాడు ఒక ఆయన. అసలు పెళ్ళి అవ్వకపోయినా పెళ్ళి అవ్వబోయే అమ్మాయి పేరు కూడా గుర్తుపెట్టుకునే వాళ్ళు ఉంటారు కొందరు. వాళ్ళ అదృష్టం అది. కాబట్టి మనకి ఇష్టం ఉంటే ఆ వస్తువు గుర్తుంటుందా లేదా? మైసూరుపాకం ఇష్టం, వాడు మైసూరుపాకం అని కల్లో కూడా తలుచుకుంటాడు. అదేదో జిల్ వాటర్, స్పార్క్లింగ్ వాటర్ ఉంది, అది ఇష్టం ఒక ఆయనకి. అందుకే రైలు ఎక్కిన దగ్గర నుంచి దిగేదాకా స్పార్క్లింగ్ అంటున్నారా లేదా? కాబట్టి అవధానము అనే శబ్దమునకు ఏకాగ్రత అని అర్థం. ఆ ఏకాగ్రత ఎప్పుడు వస్తుంది? మనకి ఇష్టం ఉంటే గుర్తుండిపోతుంది అంతే. ఏ వస్తువు మీద మనకి ఎక్కువ ఇష్టం ఉంటే ఆ వస్తువుని పదే తలుచుకుంటాం కనుక అది బుర్రలో ఉంటుంది. అలాగే భాష మీద, భగవంతుని నామం మీద, మంత్రం మీద, స్తోత్రాల మీద ఈ ఇష్టాన్ని పెట్టుకుంటే జీవితంలో దాన్ని మర్చిపోం. అదే మానవునికి జ్ఞాపక శక్తికి సరైనటువంటి మార్గం. కాబట్టి ఎందుకు చెప్తానంటే ఇదంతా, ఈ భగవంతుడు ఆయన శాంతమూర్తి. అంత తేలిక కోపం తెచ్చుకుంటే అది కష్టం. అటువంటి శాంతమూర్తిం నమామ్యహం అని దేవతలు స్తుతించారు. ఓహో, ఇతడు త్రిమూర్త్యాత్మకుడా, సాక్షాత్తు భగవంతుడు అన్నమాట అని ఆ దత్తాత్రేయుడితో పాటు పుట్టి పెరుగుతున్నటువంటి చుట్టుపక్కల ఉన్న ఋషుల పిల్లలు అనుకున్నారు. దత్తాత్రేయుడు పుట్టినప్పుడే ఆ చుట్టుపక్కల కొంతమంది పుట్టారు. అందులో కొంతమంది కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు, కొందరు చిన్నవాళ్ళు ఉన్నారు, కొందరు ఆయన సమవయస్కులు ఉన్నారు. మొత్తం మీద అత్రి అనసూయల యొక్క ఆశ్రమం చుట్టూతో ఉన్నవన్నీ ఆశ్రమాలే. ఇప్పటికి కూడా మనం ఆశ్రమం చూడొచ్చు. చిత్రకూట పర్వతం దగ్గర. ఎక్కడ ఉంటుంది అది? చిత్రకూట పర్వతం దగ్గర అనసూయ అత్రి మహర్షుల యొక్క ఆశ్రమం ఉంటుంది. ఎంత అద్భుతమైన ఆశ్రమం అండి అది.
పక్కనే నది ప్రవహిస్తూ ఉంటుంది, మందాకిని నది. ఆ గంగా నది యొక్క ఒక పాయ అన్నమాట. ఆ మందాకిని తీరంలో అద్భుతమైనటువంటి కొండ గుహలో ఆశ్రమంలో నేను ఆ అనసూయ అత్రి మహర్షుల ఆశ్రమంలోకి అడుగు పెట్టినప్పుడల్లా ఒక్కసారి వాళ్ళు దర్శనమిచ్చినట్టు అనుభూతి కలిగింది. అక్కడే సీతారామ లక్ష్మణులు ఆశ్రమానికి వెళ్ళారు. అప్పుడు అనసూయ నగలిచ్చింది సీతకి. ఏది? అయోధ్యాకాండ చివరిలో అనసూయ సీతాదేవికి కొన్ని చీరలు, పవిత్రమైనటువంటి దివ్యమైన ఆభరణాలు ఇచ్చింది. ఆ స్థలం అదే. రాముడు అక్కడ ఒక రాత్రి నివసించాడు. ఆయన ఇచ్చిన పళ్ళు కేవలం కందమూలాలే స్వీకరించాడు. ఆ రాత్రి అక్కడ పడుకున్నాడు. రాముడు పడుకున్న ఆశ్రమం. అనసూయాదేవి అత్రికి సేవ చేసిన స్థలం. మహానుభావుడు అత్రి మహర్షి పుత్రుడిగా దత్తాత్రేయుడు పుట్టినటువంటి స్థలం చిత్రకూట పర్వతం దగ్గర ఉంటుంది. ఆ ఆశ్రమాన్ని జీవితంలో ఒకసారైనా చూడాలి. నేను చాలాసార్లు భక్తుల్ని యాత్రకి తీసుకెళ్ళినప్పుడు చూపించాను. ఆ ఎదురుగుండానే ఉంటుందండి మందాకిని. ఒక్కొక్కసారి వర్షాకాలంలో బాగా ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుంది, ఒక్కొక్కప్పుడు కొంచెం తక్కువ నీరుతో ఉంటుంది. అది మడుగులో ఉంటుంది అక్కడ మాత్రం. ఆ టైంలో ఉత్తప్పుడు నది బాగా లోతుగా ఉన్నదాన్ని మడుగు అంటారు. వర్షాకాలంలో బాగా నీరు పెరిగిపోతే చూడడానికి ఓ పెద్ద సరస్సుల, కొల్లేటి సరస్సులో ఉంటుంది. ఆ మడుగు చుట్టూత దత్తాత్రేయుడు తరచుగా ప్రదక్షిణ చేసేవాడు. ఈ పిల్లలందరూ పెద్దలు స్తోత్రం చేశారు కనుక ఈయన మహాత్ముడు అని భావించారు. అంటే వాళ్ళగా లేకపోయారు. కేవలం ఋషుల యొక్క ప్రార్థన వల్ల, పెద్దల పొగడ్త వల్ల ఈతడు మహాత్ముడు, బహుశా త్రిమూర్తి ఆత్మకుడు అని భావించారు. ఇటువంటి వాడితో తిరిగితే లాభం ఏమిటి? వరాలు ఇస్తాడు. మనం చదువుకుంటున్నాం, సరిగ్గా చదవలేకపోతే ఆ చదువుకు కావలసిన జ్ఞానం ఇస్తాడు, జ్ఞాపక శక్తి ఇస్తాడు. చదువు అయ్యాక తపశ్శక్తికి కావలసినటువంటి నిష్ఠ ఇస్తాడు, సంపదలు ఇస్తాడు, ఏదో ఒకటి ఇస్తాడు అని కోరికలు కలిగిన పిల్లలంతా ఆయన చుట్టూ తిరగడం మొదలెట్టారు. 1000 మంది కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండే. పైగా అదేదో ఇంగ్లీష్ స్కూల్ కాదుగా, పట్టుమని 25 మంది కూర్చుంటే 26వ వాడికి సీట్ లేకుండా ఉండడానికి బెత్తడి కొంపలు కాదు అవి. ఒక చాలా విశాలమైనటువంటి ఆశ్రమాలు. అందువల్ల దాదాపు 1000 మంది పిల్లలు, మహర్షుల పిల్లలు, మునిబాలురు ఆయన చుట్టూ తిరిగేవారు. తిరగడమే కాదు, దత్తాత్రేయ నాకు కొంచెం జ్ఞాపక శక్తి తక్కువ, వేదాలు చదువుతున్నప్పుడు 100 సార్లు రాజాది రాజాయ అంటే 101సారి కూడా గుర్తుండటం లేదు, అందుకని జ్ఞాపక శక్తి ఇవ్వవా అని ఒకడు అడిగాడు. రెండోవాడు అన్నాడు, నాకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసినా ఆ టికెట్ ఎప్పటితో నాకు తెలియదు, గుర్తుండదు, జ్ఞాపక శక్తి ఇవ్వా అని రెండోవాడు అడిగాడు. కొంతమందికి అదృష్టం అండోయి. 6 సార్లు అదే ఫ్లైట్ టికెట్ ఫార్వర్డ్ చేసిన 7వసారి వరే రేపు ప్రయాణం ఎక్కడా అంటే ఏ ప్రయాణం అండి అంటాడు వాడు. ఇక నేనేం చెప్పను, ఆ టికెట్లు నేనే దాచుకుని అన్నీ నేనే చూసుకుని ఏదో ఉత్తర కుమారుడు వెంట పెట్టుకున్నటువంటి అర్జునుడి పరిస్థితి అనమాట. యుద్ధము, రథం నడపడం అన్నీ అయిందే. అలా ఉంటుంది కొంతమందికి జ్ఞాపక శక్తి. అందుకని కొంచెం జ్ఞాపక శక్తి ఇవ్వని ఇంకో కుర్రాడు అడిగాడు. ఇంకో కుర్రాడు అన్నాడు, నాకు అదేంటో తెలియదు కానీ పెళ్లి పెద్ద చెప్పండి చేపట్టుకుంది, కాస్త 16 ఏళ్ళు రాగానే ఓ మంచి పిల్లని ఇచ్చి పెళ్లి చేయవా అన్నాడు. ఒక్కొక్కడి కర్మ అది. వాడు పెళ్ళో అంటూ ఉంటాడు, అహనా పెళ్ళి అంట. కానీ అదేంటో ఎంత గెంచుకున్న జీవితంలో ఒకసారి కూడా పెళ్ళవద్దు వాడికి. అదే వాడి కోరిక వాడిది. ఇంకొకడికి డబ్బు, ఒక్కొక్కడికి ఉద్యోగం, ఒక్కొక్కటి రాజుగారి దగ్గర పనిచేయాలని కోరిక అంటోయి. ఈ కోరికలన్నీ దత్తాత్రేయుడిని అప్పటికి ఆయన వయసు కరెక్ట్గా 12 ఏళ్ళు ఉపనయనం అయ్యాయి, 4 ఏళ్ళు గడిచిందనమాట. 12వ ఏట అడిగితే అందరి కోరికలు తీర్చేశాడా? తీర్చలా. వీళ్ళని పరీక్షించాలనుకున్నాడు ఆయన. పరీక్షించకుండా భగవంతుడు అంత తేలిగ్గా వరాలు ఇస్తాడా? అందుకని ఒక రోజున వాడు వెంట పెట్టుకున్నాడు. టక్కన అక్కడ మడుగుందని చెప్పాను కదా, గంగ మడుగు, ఆ మడుగులోకి దూకేశాడు. అస్సలు రావట్లేదు ఎప్పటికీ. వీళ్ళంతా ఒడ్డునే కూర్చున్నారు. నువ్వు వచ్చేదాకా మేము ఇంటికి వెళ్ళమన్నారు. నీళ్లలోంచి బయటకు వచ్చాడు ఆయన. అమ్మయ్య వచ్చావా? 3 రోజులు ఉండిపోయాడు మడుగులో. 3 రోజులు మడుగులో ఉండిపోయినా వాడు ఒడ్డు మీద ఉండి ఇంటికి వెళ్ళలేదు, అన్నం తినలేదు. ఆయన కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. నువ్వు వచ్చేదాకా ఇంటికి వెళ్ళడం, అన్నం తినం, గ్యాస్ ట్రబుల్ వచ్చినా సరే అన్నారు. వాళ్ళకి గ్యాస్ రాలేదు. 3 రోజులు అయ్యింది. ఒకరోజు ఏం చేశాడు ఈయన, రివ్వుని చెట్టు పైకి ఎక్కేశాడు. ఒరే నేను చెట్టు పైకి ఎక్కానికి దిగనన్నాడు. నువ్వు కిందకి దిగొచ్చి మాకు దర్శనం ఇచ్చేదాకా ఈ చెట్టు దగ్గర కూర్చుని దత్తా దత్తా అనుకుంటాం, ప్రాణం పోయినా ఇంటికి వెళ్ళాం, అన్నం తినం అన్నారు. 3 రోజులు పరీక్షించాడు ఆయన. ఆయన చెట్టు ఎక్కి దిగడు,
చెట్టు ఎక్కి కూర్చోవడం అంటే ఇదే. ఏదైనా అడిగితే చెట్టు ఎక్కి కూర్చున్నాడు అంటారే, అలా పైన కూర్చున్నాడు, దిగడు. వీళ్ళేమో కదలరు. 3 రోజులు గడిచింది. మళ్ళీ జాలిపడి దిగొచ్చాడు. ఒకరోజు వచ్చి హఠాత్తుగా కళ్ళు ఎర్ర చేసి ఓ కర్రోటి పుచ్చుకుని అందరినీ నడ్డి మీద బాధేశాడు. పటా బాధేశాడు. కొడుతూ ఉంటే వాళ్ళే ఉన్నారు తెలుసా, చేతులా చాపి కొట్టినా తిట్టినా చంపినా నీ పాదాలు విడిచిపెట్టమన్నారు. అలా 3-4 పరీక్షలు చేశాడు ఆయన. ఇంకొక పరీక్ష పెట్టాక ఇందులో నెగ్గితే వరాలు ఇద్దాం అనుకున్నాడు ఆయన. ఆ పక్కన ఒక చెరువు ఒకటి ఉంది. ఆ చెరువు కాదు, దాని వెనకాతలు కూడా ఒక కథ ఉంది. పూర్వం అత్రి 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సుకు వెడుతూ నేను వచ్చేదాకా ఇక్కడున్న మునులందరినీ వాళ్ళ భార్యల్ని రక్షించే భారం నీది అని భార్యకు అప్పగించి వెళ్ళాడు. నేను లేనప్పుడు ఏ కొరత లేకుండా వాళ్ళను చూడు, పతివ్రతవు గనక నీకు అన్ని మహిమలు ఉంటాయి, నీ మహిమతో అందరినీ రక్షించన్నాడు. సరిగ్గా ఆయన అలా వెళ్ళాడో లేదో కొద్ది రోజులకి భూమి మీద వర్షాలు ఆగిపోయాయి. 100 సంవత్సరములు వర్షం పడలేదండి. శతవార్షిక్యం అనాంభసి అన్నారు. అంటే 100 ఏళ్ళు అసలు ఒక్క చుక్క నీరు వాళ్ళ పళ్ళ. అంత కరువు వచ్చి పడిపోయింది. అంత మంచినీళ్ళు లేక అల్లాడిపోయారు. అసలు వాటర్ బాటిల్ లేదు, మ్యాటర్ లేదు. వాటర్ లేకపోతే ఏముంటుంది? ఆ సమయంలో అందరూ పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు. ఈ ఋషులు భార్యలు పరుగున వచ్చి, అమ్మ అనసూయ, మా కోసం కాసిన మంచినీళ్ళు తెచ్చిపెట్టు తల్లి, జలం లేక చచ్చిపోతున్నాం అని ఏడ్చారు. అప్పుడు ఆవిడ ఒక కొండ గుహలోకి వెళ్ళింది. చిత్రకూట పర్వతానికి దగ్గరలో ఉంటుంది అది. ఆ కొండ గుహలో చెయ్యి పెట్టి ఆ చేత్తో మట్టి బెడ్డలాగింది. టక్కన అందులోంచి నీరు ఊరింది. దాన్నే గుప్త గోదావరి అంటారు. చిత్రకూట పర్వతం దగ్గర గుప్త గోదావరి అనే పేరుతో ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు. ఆ నీళ్ళు వచ్చి గంగలో కలిసి అక్కడ నుంచి అంతర్లీనంగా వెళ్ళి గోదావరి దగ్గర నాసిక్లో కలుస్తాయని ఒక శాస్త్రం. అక్కడ మాత్రం గుహలలో నీరు ఊరుతూనే ఉంటుంది. ఆ గుహలోకి అడుగుపెట్టి బయటికి రావాలంటే ఇంతవరకు నీళ్లు ఉంటాయి. ఎంత బాగుంటుందో. గుప్త గోదావరి చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. చిత్రకూట దగ్గర 2 కనపడ్డారు. అక్కడికి వెళ్ళి ఆవిడ నీరు సృష్టించింది. ఆ నీరు ఎప్పటికీ ఊరుతూనే ఉంటుందన్నమాట. ఆ నీరు బయటకు వచ్చి బయట పెద్ద గుండం ఉంది. ఆ గుండంలో పడి ఆ గుండం నుంచి క్రమంగా గంగలో గడిపోతుంది. ఆ నీరు సృష్టించిన చోట పెద్ద మడుగున్నది, లోతైన చెరువు అనమాట. ఆ చెరువు దగ్గరికి వెళ్ళాడండి ఒక రోజున స్వామి. ఆ చెరువులోకి టక్కన వెళ్ళి అందరూ చూస్తుండగా అందులో మునిగిపోయాడు. ఎప్పుడు ఇలాగే ములుగుతూ ఉంటాడుగా, వస్తాడు అనుకున్నారట వాళ్ళు. 1 రోజు గడిచింది, 3 రోజులు గడిచింది, సంవత్సరం పాటు రాలేదు అక్కడ. ఈ సంవత్సరం కూడా దత్త నీవు లేనిది ఇంటికి వెళ్ళాం, ప్రాణం పోయినా పర్వాలేదు అన్నారు. ఆ కాలం వేరు, అది కృతయుగం, అపూర్వ శక్తి కలిగిన ఋషులు వాళ్ళు. అందువల్ల ఆ కాలాన్ని ఈ కాలంతో ఎప్పుడు పోల్చకండి. ఇప్పుడు ఆ పని చేయడం అసంభవం కూడా. గురువులు అందులోకి దూకి ఉండలేరు. ఒకవేళ వాళ్ళు దూకి ఉండగలిగినా ఈ బయట వీడు ఒక్క పూట కూడా ఉండలేడు. అందులో కొన్ని విషయాలని ఈనాటి ఆధునిక కాలంతో పోల్చుకోవడం తమాషాగా అనిపిస్తుంది. ఉదాహరణకి సీతాదేవి ఉన్నది. సీత రాముడు నీకు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోమన్నాడు తప్ప అగ్నిలో దూకమని ఆయన ఏమనలేదండో. రాముడికి అంటగట్టకండి, రాముడు సీతను అగ్ని ప్రవేశం చేయించమన్నాడని ఎవడనంటే వాడంత నీచుడు లేడు. రామాయణంలో అది లేదు. నీ ఇష్టం, నేను నిన్ను రక్షించాను, ఎక్కడికి కావాలంటే ఎవరితో కావాలంటే వాడితో వెళ్ళిపో అన్నాడు ఆయన. అప్పుడు ఆవిడ నిన్ను వదిలి ఎక్కడికి వెడతాను అని లక్ష్మణ అగ్నిని పేర్చంది. లక్ష్మణుడు పేర్చాడు అగ్ని ఆవిడ కోరిక మీద, కాదనలేడు గనక. ఆ అగ్నిలోకి ఆవిడ దూకింది. ఆడవాళ్ళు ఇలా దూకచ్చా అని అడక్కండి, ఎందుకంటే ఆవిడికి తెలుసు ఆవిడ అగ్ని కంటే గొప్పది. అగ్నిని భస్మం చేయగలిగింది ఆవిడ. అందుకే ఆవిడికి శుచిహి ఆవిడికి పేరు అనమాట. మీకు వీలుంటే సుందరకాండంలో శుచిస్మిత అంటాడు. తృణమంతరత కృత్వ ప్రత్యువాచ శుచిస్మిత. శుచిస్మిత అంటే పవిత్రంగా నవ్వున్నదని ఒక అర్థం. శుచి అంటే అగ్ని అని అర్థం అనమాట. శుచిని శుచిని అని అగ్నిహోత్రుడి యొక్క నపోసగలిగే శబ్దం ఒకటి ఉన్నది. శుచిస్మిత అంటే నిప్పులా అంటే నవ్వుగలిగింది. ఆవిడే నిప్పు. అసలు నిప్పు ఏం చేస్తుంది? అందుకని దూకింది. ఎవడో మూర్ఖురాలో క్షుద్ర పూజ చేసింది ఆవిడ. కళ్ళు పీక్కోవడం క్షుద్రంట, నిప్పుల్లో దూకడం క్షుద్రంట, నాలుగు కోసుకోవడం క్షుద్రంట. అందుకని ఆవిడ క్షుద్ర పూజ చేసింది, అందులో దూకింది నిప్పుల్లో అంటాడేంటంటే ఎవరో కానీ. ఈ మధ్యన యూట్యూబ్ వచ్చాక పిచ్చివాగులు ఎక్కువైపోయాయి. ఆవిడ అగ్నిలో దూకితే ఏమవుతాడు? అగ్నిని కూడా భస్మం చేసేంత కాంతి కలిగినవాడ. ఇప్పుడు నిప్పు వేస్తే ఏమన్నా అవుతుందా?
పప్పులో పప్పు కలిపితే ఏమవుతుంది, ఉప్పులో ఉప్పు కలిపితే ఏమవుతుంది. అలాగా జగన్మాత అగ్నిలో దూకింది కదా అని మనం దూకకూడదుగా, మనం దూకితే మనకి శరీరం భస్మం అవుతుంది. అలాగే విషాన్ని శివుడు తాగాడు, ఆయన విషాన్ని తట్టుకోగలడు, ఎందుకంటే విషాన్ని కూడా. కాబట్టి ఒక అద్భుతమైన స్థాయి వాళ్ళతోటి సామాన్యులు ఎప్పుడు పోల్చుకోకూడదు. ఇందాక చెప్పాను, మాండవ్యుడి శరీరంలో కర్ర ఉన్నా ఆయనకి ఏం అవ్వలేదుగా. ఆ కర్ర కోసేశాక ఆయనకి కర్ర లోపల ఉన్న ఆభరణంలో ఉందిటది. ఆ తర్వాత ఆయనకి అసలు మలమూత్రాలు బాధలేదేం లేదు, సుఖంగా ఉన్నాడు ఆయన. నిజం చెప్పాలంటే ఆయన సీటు ఆయన పెట్టుకెళ్ళినట్టుంది అది. కాబట్టి కొన్ని అన్నిటికీ అందనటువంటి విచిత్రాలు ఎన్నో ఉంటాయి. ఆ విచిత్రాలు అర్థం అవ్వాలంటే వాడికి ఉపాసనా బలం కావాలి, గురుభక్తి ఉండాలి. సరే, అదో పక్కన పెడితే ఏది ఏమైనప్పటికీ 3 సంవత్సరముల కాలమైనా వాళ్ళు అందులో ఉండగలరు. 30 ఏళ్ళైనా ఉంటారు, 1000 ఏళ్ళైనా ఉంటారు. అటువంటిది ఒక ఏడాది నీళ్లలో ఆయన ములిగి ఉండడం ఆశ్చర్యం ఉంది. కుర్రాళ్ళు కూడా ఒడ్డు మీద ఉన్నారు, వాళ్ళకి ఏం అవ్వలేదు. సంవత్సరం తర్వాత నీళ్లలోంచి బయటకు వచ్చేట ఆయన. వచ్చేటప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా? మునివరుడిలో లేడు. ఇదివరకు మంచి గడ్డము, చక్కని జటాజోటాలు, తులసి పూసలు, రుద్రాక్షలు, విభూతి, దండం, కమండలం 3 తలలతో ఉండేవాడు. ఇప్పుడు అందమైన రసికుడైన మన్మధుడు లాంటి ఒక కుర్రాడిగా మారిపోయాడు, ఓ యువకుడిగా మారిపోయాడు. ఇదేంట్రా అనుకుంటూ ఉంటే, ఏం దత్తాత్రేయుడు అంటే ఎప్పుడు 3 తలకాయలతో ఉన్నాడా, ఇలా మారిపోయి వచ్చాను అన్నాడు ఆయన. మారితే మారాడు, అయినా ఆయనకి సేవ చేయడానికి సిద్ధపడ్డారు వాళ్ళు. కానీ వచ్చేటప్పుడు కూడా ఫుల్ బాటిల్ స్కాచ్ తెచ్చుకొచ్చాడు. స్కాట్లాండ్ వెళ్ళకపోయినా మద్యం తెచ్చుకొచ్చాట. మద్యంతో పాటు పక్కన ఓ హృజ్యస్వరూపిణి అందగత్తి వచ్చింది. ఓ అందగత్తితో కళ్ళు కొండతో బయటకు వచ్చాడు. ఆవిడేం చేసింది, వీళ్ళకేసి చూసి నవ్వి, స్వామి తాగండి అని ఆ కొండలో నుంచి ఒక ముంత పట్టుకొచ్చి ఆ ముంతతోటి ఆ కళ్ళు తీయడం, రకరకాల బ్రాండులు ఆయనకి ఇవ్వడం, ఆయన తాగడం. ఆ తర్వాత ఆవిడతో కలిసి సరసాల జవరాలను అని పాడుకోవడం మొదలెట్టాడు. దాంతో వాడికి విరక్తి కలిగింది. ఛీ, ఎంతకాలం ఇతడు మహాత్ముడు అనుకున్నాం, యోగి అనుకున్నాం, ఏదో అనుకున్నాం. కానీ యోగి కాదు, త్యాగి కాదు, రాగి. రాగము కలిగిన వాడు, స్త్రీలోలుడు, మద్యపాన లోలుడు. అటువంటి వ్యక్తి మనకేం వరాలు ఇస్తాడు, భ్రష్టుడు వీడు అని ఋషులంతా వదిలిడిపోయారు. కుర్రాళ్ళు ఆడుట పాడుట పడతొల కూడుట యోగులకు గొప్ప కూటమి కానను. యోగులు, అవధూతలు నటిస్తారు, శిష్యుల్ని పరీక్షించడానికి ఆడుతున్నట్టు కనపడతారు, చెట్లు ఎక్కుతారు, తలకిందులుగా వెళ్ళాడతారు, కోతి వేషాలు వేస్తారు. ఒక్కొక్కప్పుడు ఈ శిష్యులు చులకనగా చూస్తారా లేదా అని ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తారు. ఒక్కొక్కప్పుడు తిట్టినట్టు కనపడతారు, ఆడతారట, పాడతారట, స్త్రీలోలుల్లా కనపడతారు, తాగుబోతుల్లా కనపడతారు, తిండి తినకపోతే కడు తిరిగిపోతున్నట్టు కనపడతారు, మైసూరు పాకం అంటే ఇష్టం ఉన్నట్టు కనపడతారు, కాఫీ తాగినట్టు కనపడతారు. వీడు ఇలాంటి వాడే, మనలాగే ఉంటాడు, వీడు తింటాడు, వీడికి కూడా అన్ని సరదాలు ఉన్నాయని వాళ్ళు అనుకుని ఇతన్ని చులకనగా చూసి తద్వారా వాళ్ళు దూరం అయిపోవడానికి పరీక్షిస్తారట గురువులు. ఈ ట్రాప్లో పడ్డారు వాళ్ళు. హనీ ట్రాప్, ఈ మధ్యన హనీ ట్రాప్ అని పడిందిగా. అమ్మో, అదేదో గూగుల్ ట్రాప్ అది. పాపం మొన్న 81 ఏళ్ళ లక్షలు లాగేశారట, 90 లక్షలు లాగేశారట. ఎలా ఇచ్చేస్తున్నారో తెలియదు. గురువు గారేమో మండపం కడుతున్నాం బాబు అంటే రూపాయి ఎవరు వీళ్ళు. రహస్యంగా ఓ పండు చేతిలో పెట్టి $1 1 పౌండ్ కూడా ఇవ్వకుండా పోతారు. అటువంటిది వాళ్ళకి మాత్రం 90 లక్షలు, కోట్లు ఎలా ఇచ్చేస్తారో తెలియదు. అది హనీ ట్రాప్ అంటున్నారు కదా. ఆ ట్రాప్ అంటే ఏమిటో ఒకసారి తెలుసుకుని నేను పడకుండా ఆ ట్రాప్లో ఉండాలి. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే, తాగుతున్నట్టుగా, స్త్రీతో తిరుగుతున్నట్టుగా, వెకిలి వేషం వేస్తున్నట్టుగా ఒక్కసారి కనపడడంతో వదిలేసిపోయారు వాళ్ళు. కానీ చిత్రం తెలుసా, ఒక్క కుర్రాడు వదలలేదు. ఒక్క కుర్రాడు త్రాగవచ్చుగాక, మాంసమే తినవచ్చుగాక, స్త్రీతో తిరగవచ్చుగాక, నీవు మమ్మల్ని పరీక్షిస్తున్నావని మాకు తెలుసు, నేను మాత్రం నీ పాదం విడిచిపెట్టను అని కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. ఆయనే బృహస్పతి యొక్క చిట్ట చివరి తమ్ముడు, సంవర్తుడు అంటారు. మరుత్తుడు అని ఒక రాజుగారు ఉన్నారు కదా, ఆ మరుత్త రాజుగారి చేత కాశీలో యజ్ఞం చేయించిన ఆయన. మీరు వినే ఉంటారు సంవర్తుడని. చాలా గొప్పవాడు ఆయన. బృహస్పతి అన్నగారి పేరు దీర్ఘతముడు. అంగిరస మహర్షికి ఒక కొడుకు పుట్టాడు దీర్ఘతముడు. రెండోవాడు బృహస్పతి, ఇదిగో మూడోవాడు
ఈ సంవర్తుడు. ఆయన యోగి, అవధూత కాబట్టి కనిపెట్టేశాడు. కాడు గట్టిగా పట్టాడు. ప్రభు, నీ పక్కనున్న ఈ స్త్రీ సాక్షాత్తు ఆదిలక్ష్మి. ఈ కలియుగంలో ఉన్న మానవుల్ని ముఖ్యంగా రక్షించడానికి వచ్చింది. కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో కంటే కలియుగంలో తొందరగా రక్షిస్తుంది ఆవిడ. కలియుగ మానవులకి అఘములు అంటే పాపములు ఎక్కువ. అఘములను తొలగిస్తుంది గనక, అఘము లేనిది గనక ఆవిడకి అనఘ అని పేరు. అనఘ అంటే అదనమాట. ఆ అనఘ సమేత దత్తాత్రేయుడివి. ఈవిడ ఇందిర, మహాలక్ష్మి, పద్మ, పద్మనిధి, పద్మాక్షి, పద్మోద్భవ, పద్మసుందరి. ఆ తల్లిని పక్కన పెట్టుకున్నావు. నువ్వు త్రిమూర్త్యాత్మకుడివైన సాక్షాత్ విష్ణు స్వరూపుడివి. నువ్వు తాగుతున్నట్టుగా ఈ కళ్ళు కాదు, యోగాభ్యాసం వల్ల వచ్చే యోగామృతం. యోగుల యొక్క తపస్సు వల్ల వాళ్ళ శరీరంలోంచి ఒక అమృతం పుడుతుందండో వెన్నుపూసలోంచి. ఆ అమృతం ఈ పైన ఉన్న సహస్రార కమలం నుంచి ఒలుగుతుంది. ఆ అమృతాన్ని కావాలని కడవలో పట్టి ఆవిడ ముంతతో ఇస్తుంటే తాగుతున్నావు. తాగేది యోగామృతం. పక్కనున్నది యోగేశ్వరేశ్వరిణి అయిన లక్ష్మి. నీవు యోగేశ్వరుడు అయిన కృష్ణుడివి. నీవు పక్కనుండగా యోగీశ్వరుడివి మాకేం లోటు అనగా ఆయన నవ్వాడు. తాగుబోతాన్ని, స్త్రీలోలుణ్ణి, తిరుగుబోతుని, నన్నేమో విష్ణు అంటవేమిటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఉమ్మెత్తకాయ తిన్నావా? లేక నా చుక్కని ఏమన్నా నీ తాగావా అంటే, బాబు మళ్ళీ పరీక్షిస్తే నేను కూడా బొట్లో పడిపోయి పారిపోతాను. నన్ను ఇంక పరీక్షించకు, ఆయన తట్టుకోలేను. నాకు తెలుసు ఇది యోగామృతం అని. నాకు తెలుసు ఆవిడ యోగీశ్వరిని అని, లక్ష్మి అని గట్టిగా పట్టుకుని నువ్వు చంపేసిన కాళ్ళు వదలనగానే టక్కును విష్ణువుగా మారిపోయాడు ఆయన. అమ్మవారు లక్ష్మిగా మారిపోయింది. ఈ రోజు నుంచి దత్తాత్రేయుడిలో ఉన్న సమస్త యోగశక్తులు నీలో నిక్షిప్తం చేస్తున్నాను. నువ్వు భవిష్యత్తులో ఇంద్రుణ్ణి కూడా జయించి మరుత్తరాజు గారి చేత యజ్ఞం చేయించదవుగా. కానీ వరం ఇస్తే అప్పుడే ఆయన మరుత్తుడి చేత యజ్ఞం చేయించాడు. బృహస్పతిని కూడా తిరస్కరించగలిగాడు. ఇంద్రుణ్ణి స్తంభింపజేశాడు. అంత గొప్పవాడయ్యాడు. దత్తాత్రేయుడు పరీక్షిస్తే తట్టుకోవడం కష్టం. కానీ ఒక్కసారి మనం గనక ఆయన మాయల్ని తట్టుకుని కాళ్ళు గట్టిగా పట్టుకుంటే, ఇంకా ఆయన వరాలు ఇవ్వడం మొదలు పెడితే ఈ ప్రపంచంలో మనం ఎక్కడికి రాడతాం. అందుకని ఎప్పుడైనా స్వామీజీ కనబడినప్పుడు అప్పుడప్పుడు నవ్వుతున్నట్టు, మామూలుగా మాట్లాడినట్టు, ఓ కాఫీ తాగినట్టు పరీక్షిస్తారు. అసలు గురువుల యొక్క లక్షణమే ఇది. సామాన్యుల్లాగా కూడా తిరిగినట్టు కనపడతారు. ఎక్కడన్నా తేడా వచ్చిందా భ్రష్టులు అయిపోతారు. అప్పుడు కనుక వాళ్ళని గట్టిగా పట్టుకోగలిగితే, వాళ్ళు ఇవ్వడం మొదలు పెడితే సమస్త శక్తులు మనకు వస్తాయి. అందుకని గురువుల దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి. గురువు అంటే గురువే. ఆయన మల్లయ్యగా ఉన్నాడు అనుకుని భ్రష్టు లేని వాళ్ళు అన్నారు. కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడిని తెలియక అర్జునుడు ఏమన్నాడు? బావా అన్నాడు, కాలుతో తన్నాడు. గోపాలకులు కూడా అంతే. కృష్ణుడిని అంతటి పరమాత్ముడిని ఏదో పిల్లాడు అనుకున్నారట. భాగవతంలో ఒక అద్భుతమైన పద్యం ఉన్నది అక్కడ. ఎన్నడునైన యోగి విభులెవ్వని పాద పరాగమెంతయున్ కన్నులగాన రట్టి విభు కౌగిట చేర్చుచు చెట్టబొట్టుచున్ తన్నుచు గురుద్దుచున్ నగుచు తద్దయుపై బడి కూడియాడుచున్ మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యములెంత ఒప్పునే యోగులు వేల సంవత్సరాలు తపస్సు చేసి కళ్ళతో శ్రీకృష్ణుడి కాలి కింద ఉన్న ఎంత ధూళి చూడలేకపోయారు. కృష్ణుడి చూడడం పక్కన పెడదాం, శ్రీకృష్ణుడి పాదముల కింద ఉన్న రవ్వంత ధూళి కూడా యోగులు వేల సంవత్సరములు తపస్సు చేసి చూడలేకపోయారు. అటువంటి కృష్ణుడిని మావాడనుకుని ఆయనతో తిరగలిగారు. పూర్వజన్మ పుణ్యం వల్ల గోపాలకులు తిరుగుతూ ఆయన మీద పడ్డారు. వెకిలి వేషాలతో నవ్వారు. హే కృష్ణుడి తోడు ఎలా ఉన్నాడు చీవుడి ముక్కుతో అని వేళాకోళం ఆడారు. తన్నారు కొందరు కాలుతో. కృష్ణాని కాలుతో తన్నారటండి. గుద్దారు, నవ్వారు, కౌగిలించుకున్నారు. ఆయన నోట్లో ఉన్న అన్నం లాక్కున్నారు, ఎంగిలి అన్నం పెట్టారు. ఎన్నో రకాలుగా ఆయనతో ఆడుకున్నారు. వాళ్ళ అదృష్టమే అదృష్టం అంటాడు బ్రహ్మదేవుడు. మాకు కూడా దొరకని మా నాన్నగారిని మీరు ఎలా ఆడించేస్తున్నారని అనుకున్నాడు ఆయన.
వాళ్ళనో పక్కన పెడితే అర్జునుడు ఇద్దరు ఒకే మంచం మీద పడుకునేవారు కదా, అందుకని కృష్ణుడు ఇలా కాళ్ళు వేసి పడుకున్నట్టు చాలాసార్లు. ఎప్పుడు బాధపడతాడు? భగవద్గీత చెబుతున్నప్పుడు విశ్వరూప సందర్శన యోగం ఏకాదశ అధ్యాయం ఉందిగా, అందులో విశ్వరూపం చూశాక ఏడ్చేసి నిన్ను గ్రహించలేక హే మాధవ, హే సఖ, హే యాదవ అని నోటుకొచ్చినట్టు మాట్లాడాను, నీ మీద కాళ్ళు వేసాను, నీతో ఆడుకున్నాను, అన్నం తిన్నాను. ప్రభు, ఇలాంటి విశ్వరూపం చూపించిన పరమాత్మ అని తెలుసుకోలేకపోయాను, నా అపరాధాలు క్షమించు అన్నాడు. పాపం నిన్నెరుగక ఎన్నో రకాలుగా మాట్లాడాను అన్నాడు. పోనీ అలా మాట్లాడాను అన్నవాడు మళ్ళీ కాసేపు నాక విశ్వరూపం అయిపోయాడు, వాడు మళ్ళీ మామూలు అయిపోతాడు. అప్పుడేమో క్షమించంటాడు, మళ్ళీ కాసేపు నాక ఏం కృష్ణ ఇలాంటి పిల్లలు చేస్తున్నావు అని మళ్ళీ విసుక్కుంటాట. ఇదే మాయ. మాయ అంటే ఏంటనమాట, అంత విశ్వరూపమును చూచి కూడా ఆ విశ్వరూప సందర్శనం పూర్తయ్యాక మళ్ళీ యథాప్రగా కృష్ణుడంటే బావా, ఆయనతో పాటు తింటానా ఉపావా, తాగుతాను సగ్గుబియ్యం జావా అనుకోవడమే మాయ. లేనిది ఉందనుకోవడం, ఉన్నది వెంటనే మర్చిపోవడం మాయ అంటే. మహాత్ములతో తిరుగుతూనే ఉంటారు కదా, అయినా వాళ్ళని కూడా మనలాంటి వాళ్ళే అనుకోవడం, చిన్నపిల్లలా ట్రీట్ చేయటం. గురువుగారికి అండి కాఫీ అంటే అంత పెచ్చో అంది ఒక ఆవిడ. పాపం గురువుగారికి కాఫీ అంటే పెచ్చ కాదు, ఆ విషయం నీ చేత అలా అనిపించడం నీ పెచ్చ. నీకు పెచ్చ కాబట్టి ఆయన కాఫీ పెచ్చనుకుంటున్నా, ఆయనకి ఏ పెచ్చ లేదు, పైకి అలా కనబడతాడు, ఏమీ లేకుండా ఎంత తిరిగి ఉంటాడు ప్రపంచం అంతా. మీ గురువు గారికి కాఫీ పెచ్చ లేదు, మైసూరు పాకం పెచ్చ లేదు, అట్లు తింటున్నట్టు అనిపిస్తాడు, చివాట్లు పెడుతున్నట్టు ఉంటాడు, ఏమీ అక్కర్లేదు. ఏమీ లేకపోయినా ఆయన జీవితం అంతా తపస్సుతోటే బతుకుతుంది. అది అద్భుతమైన దివ్య శరీరమే. ఆ దివ్యగాత్రాన్ని అన్ని వేళలా ప్రకటించరు, సామాన్య మానవుల్లాగే ఉంటారు. సమయం వచ్చినప్పుడు వాళ్ళ మహామహిమలు ప్రస్ఫుటమవుతాయి, ప్రకటీకృతాలు అవుతాయి. ఈలోపు మనం వికటీకృతాలం కాకూడదు. అందువల్ల పరమాత్ముడు ఎల్లవేళలా పరమాత్ముడు అంటాడా? బలరాముడు పక్కనున్న అన్నయ్య గారికే తెలియలేదు, వాళ్ళ అబ్బాయి బ్రహ్మకి తెలియలేదు, పక్కనున్న శివుడికి తెలియలేదు, ఎందుకు వాళ్ళ ఆవిడికే తెలియలేదుట, ఇంకేమైంది ఎవరికి తెలుస్తుంది? కాబట్టి దత్తాత్రేయుడి యొక్క మహామహిమ విచిత్రమైనది, అంతలోనే కనపడుతూ ఉంటుంది, అంతలోనే మాయమైపోతూ ఉంటుంది. ఆ తర్వాత స్వామివారు సహ్యపర్వతంలో మకం పెట్టాడు. సహ్యపర్వతం కృష్ణానది పుట్టిన దివ్యస్థలం. ఇప్పటికి కూడా సహ్యపర్వతం మీద రాత్రి అయ్యేసరికి కనపడతాడు ఆయన. సహ్యపర్వతానికి మనం వెళ్ళలేం కదా, అందుకని మైసూరులో కనపడుతున్నారు ఇప్పుడు మన కోసం. మీరంతా అదృష్టవంతులరా, ఇవాళ ఆయన అవతార రూపంతో ఉన్నప్పుడు చూస్తున్నారు. ఏదో ఒకనాటికి ఆయన అవతారం సాలించి వెళ్ళిపోయాక అయ్యయ్యో ఇన్నాళ్ళు మన మధ్యలో తిరిగారు చూడలేకపోయామని ఏడవకపోతే అడగండి నన్ను. అందువల్ల స్వామీజీ మన మధ్యలో మన అదృష్టం బాగుండి ఉన్నంతకాలం ఆ వెంట ఉండాలి, చూడాలి, గుర్తించాలి, ఏదో రకంగా స్తుతించాలి. కళ్ళ ముందు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ప్రత్యక్షం అవుతాడు ఆయన. ఆయన మహామహిమలు మీరు ఎన్నిసార్లు తిరిగినా, ఎక్కడో కూర్చున్నా, ఒక్కసారి కూర్చున్నా నాకు కనబడుతాయి. ఎందుకంటే ఈ ఉపాసనా విధానం వేరు గనక. గుర్తించకపోవడం దురదృష్టం. చాలా చోట్ల చూడండి, మీరు ఎక్కడైనా అంతే, చచ్చిపోయాక అవతారాలు సాధించాక మహాత్ముల్ని అయ్యయ్యో ఆయన ఎవరో అవధాతు ఉండేవట, ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారట అంటారు. అది దురదృష్టం. కాబట్టి ఎప్పుడూ కూడా స్వామీజీ ఇంకా కొంతకాలం పాటు మన అదృష్టవశాత్తు మన మధ్యలో ఉంటున్నారు. ఆ ఉన్నంతకాలం సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోకుండా ఆయన అవతారం చాలించేశాక ఎంత ఏడిస్తే మాత్రం ఏం లాభం? కృష్ణుడు లేడు, ఇవాళ 125 ఏళ్ళు ఉండి వెళ్ళిపోయారు ఆయన. ఆ 125 ఏళ్ళు ఉన్నంతకాలం కొంతమంది గుర్తించలేక అవతారం చాలించాక కృష్ణ అని ఏడ్చారు. ఆయన సారథి దారుకుడు ఏడ్చాడు. దారుకుడు కృష్ణుడు అవతారం చాలిస్తూ ఉంటే ఎంత ఏడ్చాడో తెలుసా? నిన్ను చూడని దినములు నింద్యములుగు, నిన్ను నుడువని జిహ్వ తానీరసంబు, నిన్ను పిలువని నా పల్కు నిష్ఫలంబు, కన్నులను చూచి మమ్ములగా రవింపు. ప్రభు, నీ కళ్ళతో నన్ను చూచి గౌరవించవా, ప్రేమగా పిలవ్వా? నిన్ను చూడకపోతే ఈ కళ్ళు ఎందుకు పనికి రాకుండా అయిపోతాయి. నువ్వు లేని రోజులు, పనికి మాలిన రోజులు, నిన్ను నాలుకతో కృష్ణ వాసుదేవాన్ని స్తోత్రం చెయ్యలేకపోతే ఈ నాలుకకి రసం లేదు, నీరసం. అది నాలుకతో చక్కగా మాట్లాడే అవకాశం పోయినట్టే కృష్ణుడు తలుచుకోకపోతే. పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నట్లు లెక్క వచ్చేస్తుంది. దీనికి నవరసాలు, ఆనందరసాలు ఉండవు. ప్రభు నన్ను కాపాడు అని ఏడిస్తే, గద్గదం అయిపోతే స్వామి నవ్వి, నాయన ఇప్పుడు ఈ లౌకికమైన కళ్ళకి నీకు కనపడుతున్న నేను రేపు నీ హృదయంలో ఉంటానన్నాడు. నాకు హృదయంలో కాదు బాబు, నాకు ఎదురుకుండా కనపడని మళ్ళీ ఏడ్చాడు ఆయన.
నాకు నువ్వు హృదయంలో కనపడతాను, అంతటా వ్యాపించి ఉంటాను, ఈ కబుర్లు చెప్పదు బాబు, నిన్ను చూడకుండా నేను ఉండలేను అన్నాడు. ఉన్నంతకాలమే ఉండడం, ఇప్పుడు నేను అవతారం చాలిస్తున్నాను, నువ్వు ఏడ్చినా కనపడను, ఇక నీకు అంతర్లీన దృశ్యమే, లోపల లోపల హృదయంలో చూసే అవకాశమే తప్ప భౌతికంగా కళ్ళతో చూసే అవకాశం లేదన్నాడు ఆయన. అందువల్ల ఎంత ఏడిస్తే మాత్రం మళ్ళీ వస్తాడా పరమాత్మ. కాబట్టి అవతార రూపంతో ఉన్నప్పుడు, కళ్ళతో చూడగలిగినప్పుడు, గారవించి పూజించి వెంటపడి గుర్తించి ఆ అనుగ్రహం పొందినవాడు అదృష్టవంతుడవుతాడు. ఒకానొక నాటి మాట, ఒకప్పుడు భూలోకంలో మహావీరుడైన యాకవీరుడని ఒకడు పుట్టాడు. పూర్వం శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో ఉన్నాడు. లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతోంది. ఆ సమయంలో రేవంతుడు అని పేరు కలిగిన ఒక గుర్రపు రౌతు వచ్చాడు. ఈ రేవంతుడు పాలసముద్రం నుంచి పుట్టాడు. రేవంత్ అనే శబ్దమునకు గుర్రపు గుర్రం ఎక్కి తిరిగేవాడు. వీడు మొట్టమొదట పాలసముద్రం నుంచి పుట్టాడు. లక్ష్మీదేవితో కలిపి పుట్టాడు కాబట్టి లక్ష్మికి ఏమవుతాడు? సోదరుడు. విష్ణు దర్శనానికి వస్తూ ఉంటే ఈ రేవంతుడిని చూచింది. ఆహా, మా సోదరుడు ఎంత బాగున్నాడు అనుకుంటూ అటే చూస్తూ ఉండిపోయింది. ఇంతలో విష్ణువు ఏ లక్ష్మి అన్నాడు, పలకలేదు. మళ్ళీ పిలిచాడు, పలకలేదు. దాంతో ఆయన కోపం వచ్చింది. ఒక గుర్రాన్ని, గుర్రపు రౌతుని చూచి భర్త మాట వినలేదు గనక బడబా భవ, ఆడగుర్రం అయిపో అని చెప్పించాడు. వెంటనే గుర్రం అయిపోయింది ఆవిడ. దాంతో ఈ రేవంతుడు తోక ముడిచి పారిపోయాడు. ఎందుకు వచ్చింది అక్కడికి వెడితే లక్ష్మీనే శాపం పెట్టినవాడు నన్ను శపిస్తాడేమోనని. అప్పుడు లక్ష్మి కంగారు పడి, ఏమండి క్షణికోద్రేకంతో మీరు నన్ను శపిస్తే ఎలాగా? ఏదో రాకరాక పుట్టింటి వారు వచ్చారని చూశాను. పుట్టింటి వారంటే మాత్రం మమకారం ఉండదా? అయినా నువ్వు శపించావంటే ఏదో కారణం ఉంటుంది. నాకు శాప విముక్తి ఏమిటి అనగా, లక్ష్మి కొన్ని కారణాల చేత నేను శపించాను. నీ ద్వారా ఒక వంశం రావాలి. నువ్వు ఆడగుర్రమై ఉత్తర కురుక్షేత్రంలో తపస్సు చెయ్యి. అంటే బదరీ కేదారాలు వెళ్ళే మార్గాన్ని ఉత్తర కురుభూములు అంటారు. అక్కడ తపస్సు చెయ్యి. నేను గుర్రం రూపంలో నీ దగ్గరకు వస్తాను. మన ఇద్దరికి ఒక కొడుకు పుట్టగానే నీకు శాప విముక్తి అన్నాడు ఆయన. ఆవిడ గుర్రం రూపంలో తపస్సు చేసింది. ఈయన రాడు, ఆవిడికి కొడుకు పుట్టడు. పుట్టకపోతే శాప విముక్తి అవ్వదు. పెద్ద కథ క్లుప్తంగా చెప్తాను మీకోసం. అప్పుడు ఆవిడ శివుడి కోసం తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు. లోకమంతా విష్ణువు కోసం తపస్సు చేస్తే విష్ణుపత్రివి నువ్వు నా కోసం తపస్సు చేసేవేమిటని అడిగితే మా ఆయన ఒకసారి చెప్పాడు నాకు. ఏమని? నేనే శివుణ్ణి, శివుడే నేను. విష్ణువు యొక్క అనుగ్రహం కావాలంటే శివుడి కోసం తపస్సు చేయాలి. శివానుగ్రహం పొందాలంటే విష్ణువు కోసం తపస్సు చేయాలి. అక్కడ ఒక అద్భుత శ్లోకం ఉన్నది దేవీ భాగవతంలో 6వ స్కంధంలో. మద్భక్త శంకరద్వేషి మద్వేషి శంకర ప్రియ తావుభౌ నరకం యాత యావచ్చంద్ర దివాకరౌ. విష్ణు భక్తులు శివుణ్ణి ద్వేషిస్తారు, శివభక్తులు విష్ణువుని ద్వేషిస్తున్నారు. ఈ ఇద్దరు కూడా, అంటే శివుణ్ణి పూజించి విష్ణువుని తిట్టినా, విష్ణువుని పూజించి శివుని తిట్టినా ఇద్దరు కూడా సూర్యచంద్రులు ఉన్నంత వరకు నరకంలో ఉంటారు. కాబట్టి పిచ్చి పిచ్చిగా అలాంటి పనులు చేయకూడదు. శివకేశవులకి భేదం పెట్టినవాడు ఎవడన్నా సూర్యచంద్రులు ఉన్నంతకాలం నరకంలో ఉంటారు. ఇక తర్వాత నరకం ఎక్కడ ఉందిలేండి, ఒకటే బరకం. అందువల్ల నాకు తెలుసు విష్ణు అనుగ్రహం కోసం నిన్ను పూజించాలని అనగానే అద్భుతమైన జ్ఞానం పొందావమ్మా, నీకు ఇప్పుడు విష్ణువు యొక్క అనుగ్రహంలో కొడుకు పుడతాడని చెప్పి విద్యాధరుణ్ణి ఒకరిని దూతను పంపాడు విష్ణువు దగ్గరికి. విష్ణువు అప్పుడు గుర్రం రూపంలో వచ్చాడు. ఈ మగ గుర్రానికి ఆడగుర్రం రూపంలో ఉన్న అమ్మవారికి ఈ ఇద్దరికి ఒక కొడుకు పుట్టాడు. తురగమునకు పుట్టాడు వాడు. అతడికి హైహయుడు లేక యాకవీరుడు అని పేరెట్టారు. హయమునకు పుట్టడం వల్ల హైహయుడు అయ్యాడు వాడు. ఈ హైహయుడిని పుట్టగానే వదిలేసి వెళ్ళిపోదాం అన్నట్టు ఆయన. పిల్లాడిని వదిలి ఎలా పెడతాం అనగానే యయాతి మహారాజు గారికి యదువు, తుర్వసుడు, అనువు, దృహ్యుడు, పూరువు ఇలా 5 కొడుకులు ఉన్నారు. అందులో యయాతికి దేవయాని వల్ల తుర్వసుడని కొడుకు పుట్టాడు. ఈ తుర్వసుడు నా విష్ణు భక్తుడు, వాడికి సంతానం లేదు, వాడి కోసమే నీకు శాపం ఇచ్చాను. ఈ మన ఇద్దరికి పుట్టిన కుర్రాడిని ఆ తుర్వసుడు పెంచుకుంటాడు, వాడి కోసం వదిలేద్దాం అన్నాడు ఆయన. ఈ తుర్వసుడు యావీరుని విష్ణుపుత్రుడిని పెంచాడు. అందుకే ఆ వంశాన్ని తుర్వస వంశం అంటారు. అదే కన్నడంలో తుళు వంశం. శ్రీకృష్ణదేవరాయలు తుళు వంశస్థుడంటే ఇదనమాట. తుళు, సాళు వంశం, తుళు వంశం, ఈ మొత్తం 3 వంశాలు ఉన్నాయి అందులో తుళు వంశం అంటే ఈ తుర్వసుడి యొక్క వంశము.
చాలామంది పెద్ద పట్టించుకోరు కానీ తుక్కాదేవి అంటే ఏంటి? దుర్గాదేవే. దుర్గాదేవి అనే శబ్దం దుర్గా తుక్క అవుతుంది ఆ భాషలో, అందుకని తుక్కాదేవి. ఆ తుక్కాదేవి అంటే ఏదో తుక్కు అనుకుంటారు పిచ్చాడు, దుర్గాదేవి అని. అలాగే తుడు అనే శబ్దం కన్నడంలో వికృతి అయ్యింది, తుర్వసు శబ్దం నుంచి వచ్చిందనమాట. ఈ తుర్వసుడి కొడుకు ఏకవీరుడు, విష్ణుపుత్రుడు పెరిగాడు. ఏకవీరుడి భార్య పేరు ఏకావళి. ఈ ఏకావళికి ఏకవీరుడికి మహావీరుడు ఒకడు పుట్టాడు. అతడికి కృతవీర్యుడు అని పేరు పెట్టారు. ఈ కృతవీర్యుడు 1000 సంవత్సరముల పాటు భూమండలాన్ని ధర్మబద్ధంగా పరిపాలించాడు. కృతవీర్యుడు కొడుకే కార్తవీర్యుడు, అదే కార్తవీర్యార్జునుడు. కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయ భక్తుడు ఇలా పుట్టుకొచ్చాడనమాట. విష్ణువు యొక్క కొడుకు ఏకవీరుడు. ఆ ఏకవీరుడు తుర్వసుడు పెంచుకోవటం వల్ల తుర్వసంసుడు అయ్యాడు. ఆ ఏకవీరుడు కొడుకు కృతవీర్యుడు, కృతవీర్యుడు కొడుకు కార్తవీర్యార్జునుడు. కార్తవీర్యార్జునుడు లేకపోతే అసలు దత్తాత్రేయుడి చరిత్రలో ఎంతో లోటు కదా. ఆ కార్తవీర్యార్జునుడి యొక్క చరిత్ర రేపటి రోజు మళ్ళీ మనం చెప్పుకుంటాం.